ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్నటి పాఠాలు ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ओम जी आचार्य महोदय अहम लक्ष्मणार्य उच्यता महोदय. जी आचार्य महोदय నిన్న మీరు దిదివే వీటంలో ఆదిధ్యనం ఇది రూపసిద్ధి చేశారు కదా. ఆ రూపసిద్ధిలో రెండు సూత్రాలు రాయించలేదు గురూజీ. ప్రాదయ ఉపసర్గాః క్రియాయోగే, తర్వాత దాని తర్వాత ఇంకొకటి తే ప్రాగ్ ధాతోః. ఈ రెండు సూత్రాలు రాయించలేదు గురూజీ. అంటే అది డైరెక్ట్ గా పెట్టేసాము. నేను చెప్పాను ఉపసంగం డైరెక్ట్ గా పెట్టేసుకున్నాము. రాసుకోవచ్చు అండి. మన తర్వాత ప్రసంగం వస్తుంది, అటువంటి ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఆ ప్రసంగం వచ్చి చెప్దామని చెప్పలేదు, అయినా పర్వాలేదు. ఓకేనా, రాసుకోవచ్చు. ప్రాదయ ఉపసర్గాః క్రియాయోగే. ప్రాదయ అంటే పరాని దుర్గి మొత్తం 22 ఉపసర్గాలు ఉన్నాయి కదా, అవి అన్ని కూడా క్రియాకి యోగంలో వస్తాయి. అవి ఎక్కడ వస్తాయంటే తే ప్రాగ్ ధాతుకు ముందే వస్తాయి, ధాతుకు ముందే వస్తాయి అని 2 సూత్రాలు వచ్చి చెప్పానమాట. ఓకేనా, వస్తాయి. తర్వాత మనకి వీటి ఎగ్జాంపుల్స్ విషయం చెప్పుకోవచ్చు. అతి ఉత్తమం. మీరు చూశారు ఇక్కడ, దాన్ని ఉపయోగించాలని చెప్పి మీకు అర్థమైంది. మనం డైరెక్ట్ గా రాసేసుకుని డైరెక్ట్ తీసుకొచ్చుకున్నాము, దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకు వచ్చాయండి, ఎలా పెట్టాము, అవి ఎందుకు ఇక్కడ ఎందుకు పెట్టాను మీకు సందేహం రావచ్చు. అయితే దానికి సమాధానం తే ప్రాగ్ ధాతు. ఆ ఉపసర్గ అంటూ వెళ్ళినప్పుడు ధాతుకి ప్రాక్ ధాతు, తే ప్రాగ్ ధాతు. ధాతుకి ప్రాక్ అంటే ముందే వస్తాయి. ఈ ఉపసర్గాలు ఉండేవి ఎందుకోసం, ఇవి క్రియాకి యోగంలో మాత్రమే వస్తాయి, అంటే క్రియాకు ముందే వస్తాయి. వీటిని ఉపసర్గాల యొక్క ప్రయోగం ఎక్కడ ఉపయోగపడతాయి? ఈ ధాతులకు ముందు వచ్చే ధాతు యొక్క అర్థాన్ని మార్చడం కోసమే ఈ ఉపసర్గాలు ఇవ్వబడ్డాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వస్తాయండి, అక్కడ రాపించుకుందాం, పర్వాలేదు. ఓకేనా, మీకు ప్రాసెస్ తెలిసింది కదా ఇప్పుడు అందరికండి. ఉపసర్గాలు ఎప్పుడు వచ్చినా కూడా ధాతువుకు మాత్రమే వస్తాయి. అవి ఎక్కడ వస్తాయని, ధాతువుకు తే ప్రాగ్ ధాతు అనే నియమం ప్రకారంగా, సూత్రం ప్రకారంగా ధాతువుకు ముందే వస్తాయి ఎప్పుడు వచ్చినా కూడా. అది ఒక్కో చోట ఒక్కొక్క ఉపసర్గం ఉంటుంది. సందర్భాన్ని బట్టి, మనకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ బట్టి, మన లక్ష్యాన్ని బట్టి మనం మార్చుకోవాలి. అస్తు జీ, ఇంకా ఎవరికన్నా? జీ ధన్యవాదాలు ఆచార్య మహోదయ. ఓకే అండి, రాసుకోండి. ఈరోజు ఆదిధ్యనం నేను రాశారు, అదే విధంగా మీరు ఆవ్యవ్యనం చాలా మంది రాశారు, సేమ్ టు సేమ్ అదే విధంగా ఉంది. ఇప్పుడు ఆదిధ్యక, ఇది కూడా అదే విధంగా ఉంది, కాకపోతే కొంచెం ప్రత్యయం భేదంగా ఉంది. రాసుకోండి ఓన్లీ ఆదిధ్యక, హెడ్డింగ్ పెట్టుకోండి. ఆదిధ్యక, ఆదిధ్యక, ఆదిధ్యక. దీని అర్థం ఏంటి? మంచిగా ప్రకాశించేవాడు. అక్కడ భావార్థంలో ఉంది, కర్తార్థంలో ఉంది. అక్కడ యుట్ ప్రత్యయం ఏ అర్థంలో వచ్చిందండి? నపుంసకలింగం భావార్థంలో వచ్చింది యుట్ ప్రత్యయం అనేది. అందుకే మంచిగా ప్రకాశించడం అని చెప్పాం, అని భావంలో ఉంది. ఇక్కడ ఆదిధ్యక అనేది మంచిగా ప్రకాశించేవాడు అంటే కర్తార్థంలో వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చిన ప్రత్యయం కర్తని చెప్పడం కోసం వస్తుంది. అక్కడ యుట్ ప్రత్యయం అనేది భావాన్ని చెప్పడం కోసం వచ్చింది. మనకు 3 వాచ్యాలు ఉంటాయి, కర్తృవాచ్యం, కర్మవాచ్యం, భావవాచ్యం అని. కర్త, కర్మ, భావం. ఓకేనా, 3లో ఏదో ఒకటి ఉంటుంది మనకు శబ్దం. ఇక్కడ మనకు లిట్ ప్రత్యయం భావంలో చెప్పాను, ఇక్కడ వచ్చిన ప్రత్యయం కర్తలో వచ్చింది. అందుకే మంచిగా ప్రకాశించేవాడు అంటున్నాం. కర్త అంటే వాడు, చేసేవాడు, వెళ్ళేవాడు, తినేవాడు, రాసేవాడు, తీసుకెళ్లేవాడు, ఇలాంటి అర్థాలు వస్తాయన్నమాట కర్త అంటే.
అస్తు రాసుకుని మంచిగా ప్రకాశించేవాడు ఆదిద్యక అంటే రాసుకుని ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ ఆంగ్ ఉపసర్గాన్ని తీసేసుకున్నాము. అదే ప్రాదయ ఉపసర్గ క్రియాయోగి ఉపసర్గ ఎందుకు వచ్చాయంటే ప్రాదయ ఉపసర్గ ప్రాదయ ప్రాపర నిస్ నిర్దుస్ ఇవన్నీ ఉపసర్గ అంటే క్రియాయోగే భవంతి, క్రియాకి యోగంలోనే వస్తాయి. క్రియ అంటే ఎక్కడ ముందు వెనక పైన కింద ఎక్కడ వస్తాయి? తే ప్రాక్ ధాతో అవి ధాతుకి ప్రాక్ ముందే వస్తాయి. ఆ రెండు సూత్రాల ప్రకారంగా మనకు ఇక్కడ ముందు పెట్టుకున్నాం డైరెక్ట్ గా. ఇప్పుడు తర్వాత వస్తాయని అక్కడ రాసుకున్నాం. ఇక్కడ మటుకు డైరెక్ట్ గా ఆంగ్ ప్లస్ దీదింగ్, ఆంగ్ ప్లస్ దీదింగ్. జీ చెప్పండి శోభనాథ్ ఇక్కడ గారు. అచ్చి ప్రకార్ ప్రకాష్ కర్నే వాలా అని ఉందండి. కర్నే వాలా అదే కర్నే వాల అంటే చేసేవాడు అని అర్థం. కర్నే వాల వాల అంటే అదే కదా. వాడు. బాగా ప్రకాశింప చేసేవాడు అనే అర్థం వస్తుంది కదా. కర్నే వాల కరానే వాల కాదు, ప్రకాశింప చేసేవాడు. ఇది హిందీ కాబట్టి కర్నే వాలా అంటే చేసేవాడు అనే కదా. చేసేవాడు అనేది కరానే వాళ్ళని నాకు చేయించేవాడు వస్తుంది. ఓకేనా? అంటే ఇప్పుడు దీనికి తెలుగు ఏమొస్తుందండి మీనింగ్? మంచిగా ప్రకాశింపజేసేవాడు అంటే అదే కదా. అదే మంచిగా ప్రకాశించేవాడు అంటే మంచి అతని ప్రకాశింపజేసేవాడు. ప్రకాశ్ కర్నేవాళ్ళ అదే ప్రకాశింపజేసేవాడు. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. ఓకే, ఉత్తమం. మంచిగా ప్రకాశింపజేసేవాడు. ఓకేనే, కొంచెం దాన్ని మార్పు చేసుకోండి. మంచిగా ప్రకాశింపజేసేవాడు. అస్తు ఆంగ్ ఉపసర్గం ఆటోమేటిక్ గా అక్కడ ఎట్లా ఆగైతే పెట్టుకుని ఇక్కడ అదే డైరెక్ట్ రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ధాతు ఏంటి? దీదింగ్ ధాతు అని. దీదింగ్ పూర్వత్ లాగానే ఇక్కడ వస్తుంది, డైరెక్ట్ రాసుకోండి. ఓన్లీ సూత్రాలు రాసుకోండి. ఎడుదుగా భూవాదయో ధాతవ అనేన ధాతు సంజ్ఞ. నెక్స్ట్ దాని కిందనే హలంత్యం అనేన గకారస్య ఇతి సంజ్ఞ. గకారస్య ఇతి సంజ్ఞ. నెక్స్ట్ తస్య లోపః అదర్శనం లోపః రాయండి. తస్య లోపః అదర్శనం లోపః. అప్పుడు ఏమైంది మనకు? ఆంగ్లం ముందు అడుగు తీసేసాం మనం డైరెక్ట్ గా. ఆంగ్లం గకారం కూడా హలంతంతో వెళ్ళిపోతుంది. ఓకే, అందుకే ఆ దీధి ఏమైంది? ఆ దీధి దీధి. ఓకే, ఆ దీధి. ఇప్పుడు దానికి ఎదుగు రాయండి మళ్ళా. ధాతో ఇదం అధికార సూత్రం. अस्मिन् अधिकारे नुल् तृचौ अनेन सूत्रेण धातोः कर्तरि अर्थे नुल् प्रत्ययो भवति. धातोः कर्तरि अर्थे कर्ता अर्थे नुल् प्रत्ययं वस्तुंదంట. कर्तरि अर्थे नुल् प्रत्ययो भवति. అనేన ధాతోః రెండు ప్రత్యయాలు ఉన్నాయి. నూలు ఉంది, త్రిచ్ ఉంది. మనకి ఇక్కడ నూలు తెచ్చుకోవాలి, ఎందుకంటే ఆదిద్యక కావాలంటే. ఓకేనా? అది ప్రయోగాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. ఇక్కడ ఇదే ఎందుకు తెచ్చుకున్నామో అక్కడ అది ఎందుకు తెచ్చుకోండి. అంటే త్రిచ్ తెచ్చుకుంటే కర్త, చేత, నేత అలాగా రూపాలుగా మారిపోతాయి. ఇక్కడ మనకు అకహ కావాలి కాబట్టి నూల్ ప్రత్యయం తెచ్చుకునేప్పుడు మన లక్షణం సిద్ధిస్తుంది కాబట్టి ఇది తెచ్చుకుంటాం. అనే సూచన నూల్ ప్రత్యయో కర్తరి అర్థే భవతి. ధాతోః నూల్ ప్రత్యయో కర్తరి అర్థే భవతి. ఓకే, ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ
రాయండి. ప్రత్యయ పరశ్చ. నీట్గా రాసుకోండి. ఎక్కడైనా రాసుకోలేకపోతే మళ్ళీ అడగండి అండి, తప్పులు రాసుకోవద్దు. అర్థం కావాలి మీకు రూపం ఎలా వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఏ రకంగా వచ్చింది అనేది. ప్రత్యయ పరశ్చ. ఓకే, ప్రత్యయం నూలు ప్రత్యయం తీసుకోలేదు, అందుకే ఆ దీది నూల్ నూలు ప్రత్యయం పెట్టింది. దీది ధాతు కదా, దాని పక్కలో నూలు వచ్చింది ప్రత్యయ పరశ్చ నియమం ప్రకారంగా. ఆ దీది నూల్ నూల్ నూలు ఇత్తేసి అనుబంధ లోపహ. దానికి ఎదురు రాయండి. నూలు వచ్చిన తర్వాత ఆ దీది నూలు వచ్చింది కదా, దానికి ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. నూలు ఇత్తేస్య అనుబంధ లోపహ. ఎలా అవుతుంది అనుబంధ లోపము? అనుబంధ లోపం ఎలా అవుతుందండి? ఎవరు చెప్తారు? హలంత్యం నాకవుతో అవుతుందండి. చుట్టూతో అవుతుంది. చుట్టూ చేస్తామండి. మహోదయ యువర్ నాకో అనే సూత్రంతో అవుతుంది. ఏమవుతుంది దాంతో? యువర్ నాకోతో చవర్గం గాని టవర్గం గాని దాంట్లో ఉండేది రాదు. చుట్టూ అనే సూత్రం చేత చుట్టూ టవర్గం యొక్క మొదట చవర్గం కానీ ప్రత్యయానికి ఆదిలో ఉంటే, కానీ నూలులో టవర్గం ఉంది, టవర్గం యొక్క పంచమాక్షరం ఉంది, అందుకే చుట్టూ వచ్చేసి నకారానికి ఇత్తని పేరు పెట్టేస్తుంది, అంతిమ లకారానికి హలంత్యం అనే సూత్రం చేత ఇత్తని పేరు పెట్టేస్తుంది. ఈ రెండు సూత్రాలు అని వచ్చి అనుబంధ లోపం చేస్తాయండి. యువత నౌక ఇక్కడ రాదండి, దాని ఊ స్థానంలో వస్తుంది, తర్వాత వస్తుంది చెప్తాను. ఓకేనా? సరే, ఊక సూత్రాలు రాసుకోండి. చుట్టూ కామ హలంత్యం బ్రాకెట్లో పెట్టుకోండి. సో అనుబంధ ఇత్తని పేరు తస్సులోప అదర్శనంలో కూడా వచ్చేస్తాయి. తస్సులోప అదర్శనం లోప. ఇవన్నీ మాటికి రాయకుండా ఏం చెప్తాం, డైరెక్ట్ గా అనుబంధ లోప అని రాసేస్తాం. అప్పుడు దాని కింద అనుబంధ లోపం చేస్తే ఏమైపోయింది? ఆ దీది ఊ మిగిలింది. ఏంటండి? ఆ దీది ఊ. దానికి ఎదురుగా రాయండి మళ్ళా. ఆ దీది ఊ. దీనికి ఎదురుగా ఏమొస్తుంది? ఇప్పుడు ఏమొస్తుందంటే యస్మాత్ ప్రత్యయ విధిస్తదాది ప్రత్యయంగం. యస్మాత్ ప్రత్యయ విధిస్తదాది యస్మాత్ ప్రత్యయ విధిస్తదాది ప్రత్యయంగం. యస్మాత్ ప్రత్యయ విధిస్తదాది ప్రత్యయంగం. ఇది వచ్చేస్తే అంగసంజ పేరు పెట్టేస్తుంది, తెలుసు కదా, అంగసంజ. పునః అంగస్య ఓన్లీ సుతదండి. అంగస్య అంగాధికారం ఏముంది రాసుకోండి కింద. యువోర నాకౌ. యువోర నాకౌ. యువోర నాకౌ. నేను చెప్తున్నాను. యువోర నాకౌ సూత్రం యు ఓ. యు అంటే యు, ఊ అంటే ఊ. అంటే యు స్థానంలో అనా వస్తుంది, ఒకవేళ ఊ ఉందంటే అకా వస్తుంది క్రమంగా. ఏముంది? ఊ ఉందండి, నూలులో ఊ మిగిలింది కదా, ఆ ఊ స్థానంలో యు ఓ అనే ఊ అనే రెండో స్థానం ఉంది కాబట్టి అక్కడ అనాకౌలో అంతిమ అకా ఉంది కదా, అది వస్తుంది అన్నమాట. అంటే క్రమంగా యు ఉంటే అనా వస్తుంది, ఊ ఉంటే అకా వస్తుంది. ఇక్కడ ఊ ఉంది కాబట్టి అకా వచ్చింది ఈ సూత్రం ప్రకారంగా. రాసుకు యువోద నాకౌ అనేన సూత్రైన ఉకారస్య స్థానే. వకారంలో ఉకారం అండి. ఉకారస్య స్థానే అనేన సూత్రేణ ఉకారస్య స్థానే అక ఇత్యేవ ఆదేశో భవతి. అక ఇత్యేవ ఆదేశో భవతి. అక ఇతి అయం ఆదేశో భవతి. ఇత్యయం ఆదేశో భవతి. ఇత్యయం ఆదేశో భవతి. ఉకారం అంటే అచ్చులో నువ్వు కానీ వకారానికి ఉకారం ఇచ్చావు ఊ. ఊ ఉకార స్థానంలో అక ఆదేశం వస్తుంది. అక ఆదేశో భవతి. అక ఇతి అయం ఆదేశో భవతి. ఇత్యయం ఆదేశో భవతి. ఓకే, ఆ పని చెప్పి చేయాలి కదా. ఇది అంగాధికారంలో ఉంది కాబట్టి అందుకే తెచ్చుకున్నాను. యువత నాకు అంగస్య
ఉత్తరః ఉకారశస్తనే అక ఆదేశం అవుతున్నమాట. అందుకే రాయండి. ఆ దీది అక వచ్చిందండి. ఆ దీది అక. ఓకేనా ఇంతవరకు? ఓకే అండి. మళ్ళీ కింద రాయండి. అచో ఈనితి అంగాధికారంలో ఉంది. పునః అంగాధికారం పెట్టి పునః అంగాధికారే అని చెప్పి రాయండి. కొటేషన్ రాసుకుని సూత్రము. అచోయి ఈనితి సూత్రం ముందు ఆ బుక్ ముందు పెట్టుకొని తప్పులు లేకుండా రాసుకోండి. అచోయి ఈనితి అచోయ్ ఈ నీతి నీటి రాసుకోండి. అచోయ్ ఈ నీతి అనేన సూత్రేణ నితి ప్రత్యయే పరతః నితి ప్రత్యయే పరతః అజంతస్య అంగస్య వృద్ధిర్భవతి. అజంతస్య అంగస్య వృద్ధిర్భవతి అనేన సూత్రేణ నితి ప్రత్యయం. నితి కదా నుల్లో నకారం నితి చేసామా, అందుకే నితి ప్రత్యయం అనేది. చుట్టూ అనే సూత్రం చేత ప్రత్యయానికి ఆదిలో ఉండే టవర్గా యొక్క అంచమాక్షం నకారానికి టట డడ నా అనకారానికి నకారానికి ఇతి చేసాం కదా, అందుకే నితి ప్రత్యయం పక్కన ఉంది అంటున్నాం. నితి ప్రత్యయ పరతః అంగస్య వృద్ధిర్భవతి. అంగం ఎట్లొస్తుంది? మరొక్కసారి చెప్పరా? అనేన సూత్రేణ నితి ప్రత్యయే పరతః. నితి ప్రత్యయం పక్కన ఉంటే, నితి ప్రత్యయం ఇక్కడ నుల్ స్థానంలో అక వచ్చింది కదా, అది నితి ప్రత్యయం అండి. అంటే నుల్కి అనుబంధం లోపం చేస్తే అక వచ్చింది అనమాట. కాబట్టి ఇది కూడా అది పైన నుల్ ప్రత్యయం నిత్య అయినప్పుడు ఇది స్థానంలో వచ్చిన అక కూడా అది కూడా నిత్యగానే భావిస్తాం. కాబట్టి నిత్య ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి అంగం ఏంటి? అంగం దీదిలో ఉండే అజంత అంగానికి అచ్చు అంతిమంలో ఉంటే అలాంటి అంగానికి వృద్ధి అవుతుంది అని చెప్పింది. అజంత అంగానికి అంటే అచ్చు అంతిమంలో ఉండాలంట. ఆ దీధిలో దకారంలో మహాప్రాణం దకారం దీర్ఘ ఈకారం ఉంది కదా, అచ్చే కదా, ఆ దీర్ఘ ఈకారానికి వృద్ధి ప్రాప్తం అవుతుంది. ఏది? అంగం అండి. ఇది అంగంలో ఉండే అజంత అంగానికి వృద్ధి ప్రాప్తం అవుతుంది. ఓకేనా? అని రాసుకో. అందుకే అజంతస్య అంగస్య వృద్ధి భవతి. ఓకే. వృద్ధి కిం అప్పుడు వృద్ధిరాదైచ్ వస్తుంది. వృద్ధిరాదైచ్. ఆ ఐ ఔ ఇతి ఏతేషాం వర్ణానాం వృద్ధి సంజ్ఞా భవతి. ఆ ఐ ఔ ఇతి ఏతేషాం వర్ణానాం వృద్ధి సంజ్ఞా. ఓకే అండి. ఇక వృద్ధి అంటే ఏం చేస్తా అని చెప్పడం కోసం వచ్చింది అంతే. ఇక్కడ వృద్ధి చేసే సూత్రం ఏదో అచో ఇంగితే అనే సూత్రం వృద్ధి చేసేది. వృద్ధి అంటే ఏంటి అడిగినప్పుడు దానికి సమాధానంగా వృద్ధి రాదేసి చెప్పింది. ఆ ఐ అవును వృద్ధి అంటామని చెప్పి. ఓకే, సరే అండి. ఇప్పుడు ఇది సూత్రం వచ్చి వృద్ధి చేస్తా అంటే పరంతు రాయండి. పరంతు మెట్టి రాయండి. పరంతు అంటే కానీ. దీధి వే వీటాం. దీధి వే వీటాం అనేన సూత్రేణ దీధింగ్ ధాతోః యహ గుణః భవతి. యహ గుణ అంటే యహ అంటే హకారంగా యా పక్కన విసర్గం అండి. యత్ శబ్దానికి యహ అవుతుంది. యహ గుణః భవతి. ఏది గుణం అవుతుందో సా నా భవతి. యహ గుణః ప్రాప్తః సా నా భవతి. యహ గుణః ప్రాప్తః సా నా భవతి. మహోదయ ఇక్కడ గుణ చెప్పాలా వృద్ధి పెట్టాలండి? వృద్ధి క్షమ్యతాం. యహ వృద్ధిర్భవతి సా నా భవతి. యహ దీది వే వీటాం అనేన సూత్రేణ दीधिंग धातोः यह वृद्धि भवति.
यः वृद्धिः भवति सा न भवति, यः वृद्धिः भवति सा न भवति, सा न भवति అంటే ఇది నిషేధించింది. తెలిసి ఎందుకు నిషేధించింది? దీదింగ్ ధాతుకి, వేవింగ్ ధాతుకి, ఇట్టికి ఎప్పుడు గుణం కానీ వృద్ధి కానీ వచ్చినా ఈ సూత్రం వచ్చేసి వద్దు అని చెప్పి నిషేధిస్తుందండి. ఇక్కడ మనకి దీదింగ్ ధాతుకు వస్తుంది కదా, అందుకే ఈ సూత్రం వచ్చి నిలబెట్టేసింది. నువ్వు ఏమని చేసుకో, దీదింగ్ ధాతు పక్కన నిమిత్తం కూడా ఏం అడగలేదు. ఇక దీదింగ్ ధాతు, వేవింగ్ ధాతుకు ఎప్పుడు నువ్వు గుణం చేసుకుంటానా అవి కావు. ఇంకా ఇట్టు ప్రత్యాయం చేసుకుంటానే కూడా కాదు. ఓకేనా, అందుకే నిలబెట్టేసింది. ఇది ఈ సూత్రం యొక్క ప్రయోజనం, ముఖ్య ప్రయోజనం ఇది చూపించాలి మనం. ఈ సూత్రం యొక్క ఉదాహరణ కాబట్టి ఈ సూత్రంలో ఈ ఉదాహరణ ఈ సూత్రం ఎక్కడ ఏ విధంగా వినియోగించబడిందని చూపించాలి మనం. ఇది అచోయించిత సూత్రం చే వృద్ధి ప్రాప్తం అవుతుంటే, లేదు ఇది దీదింగ్ ధాతువునకు వృద్ధి ప్రాప్తం అవుతుంది కాబట్టి దీది వేవిటా వచ్చి నిషేధిస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రకారం నిషేధించబడింది. ఓకేనా, ఈ ముఖ్య ప్రయోజనం తెలిసింది కదా. అది వచ్చి వృద్ధి చేస్తా అంటే దీదింగ్ ధాతు, వేవింగ్ ధాతు ఇటశ్చ ఏ గుణవృద్ధి భవతః తే నా భవతః, ఏవైతే గుణం కానీ వృద్ధి కానీ ప్రాప్తం అవుతాయో అవి కావు అని చెప్పి నిషేధించింది. ఓకేనా, సరే. నిషేధిస్తే ఏమైపోయింది మళ్ళా? పూర్వవర్తి ఇక్కడ కూడా అచిష్ణు ధాతు బ్రువాం యువోర్ యంగు వంగౌ, ఇది వచ్చింది రాసుకోండి. అచిష్ణు ధాతు బ్రువో రియో, అచిష్ణు ధాతు బ్రువాం యువో రియంగు వంగౌ, యువో రియంగు వంగౌ చూసి రాసుకుని తప్పుడు రాసుకోవద్దు. అచిష్ణు ధాతు బ్రువాం యువో రియంగు వంగౌ, ఇది సూత్రం అండి. అది నిలబడిపోయింది, గుణం నిలబడిపోయినాక మళ్ళీ ఇంకోటి ప్రాప్తమైంది. సరే అని చెప్పి అచిష్ణు ధాతు ఇది వచ్చిందన్నమాట. రాసుకుంది. దీని యొక్క తాత్పర్యం అనేన సూత్రేణ సార్ ధాతు మళ్ళీ చెప్పరండి. అచిష్ణు ఎన్నిక వైపు ఇచ్చారు చూసుకోండి. నిన్న రాశాం కదా, నిన్న రాశాను చూడండి, దాన్ని చూసి రాసుకోండి. చిన్న డాష్ పెట్టుకోండి, డాష్ పెట్టి. ఓకేనా, నిన్న పాటల్లో నిన్న ఆదిధ్యానంలో రాసారా చూసి రాసుకోండి. ఓకే, రాసుకోండి. అనేన సూత్రేణ అచిపరతః, ఇక్కడ అక అనేది అచి కదండి, అచి పక్కన ఉంది. అచిపరతః ఇవర్ణాంతస్య అంగస్య, ఇవర్ణాంతం ఉంది కదా, దీనిలో ఈ వర్ణం ఉంది. ఇవర్ణాంతస్య అంగస్య ఇయంగ్ ప్రాప్తః, ఇయంగ్ ప్రాప్తం అవుతుంట. ఇయంగ్ వస్తా అంటుంది ఇక్కడ, ఎందుకంటే అన్ని కండిషన్లు ఉన్నాయి కాబట్టి. ఇయంగ్ ప్రాప్తః పరంతు ప్రాప్తమైంది. ఎందుకంటే మొత్తం పక్కన అచ్చు కూడా ఉంది, ఇవర్ణాంత ధాతు కూడా ఉంది, అందుకే ఇయంగ్ ప్రాప్తం అవుతుంది. అంటే దీదిలో దీనికి ఇయంగ్ వస్తుందండి. కానీ పరంతు ఏరనేకాచో అసంయోగ పూర్వస్య, నేను చెప్పుకునేది ఆదిత్యం అవే సూత్రాలు వచ్చాయండి. ఏరనేకాచో అసంయోగ పూర్వస్య ఓకే, ఇది ఏరనేకాచో అసంయోగ పూర్వస్య. దాని తాత్పర్యం అక్కడ ఏం రాపించా మొత్తం సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా వస్తుందండి. ఓకేనా, ఇక్కడ డైరెక్ట్ రాపించేస్తున్నా. అనేన సూత్రేణ ఇవ ఇకారస్య ఎనాదేశో భవతి. అనేన సూత్రేణ ఇకారస్థానే ఎనాదేశో భవతి.
పరంతో పెట్టారండి మీరు సూత్రము ఒక పైన పరంతో పెట్టారా? పరంతు ఏతం సూత్రం బాధిత్వ రాయండి. దానికి పక్కనే పరంతు పక్కనే రాయండి, కొంచెం స్పేస్ ఉంటేనే రాయండి అక్కడ. పరంతు ఏతం సూత్రం బాధిత్వ, బాధిత్వ అంటే మహాప్రాణం కానీ అల్ప ప్రాణం రాయాలి. బాధిత్వ సామాన్య బకారం, బాధిత్వ పరంతు ఏతం సూత్రం అంటే అచిష్ణు ధాతు భ్రువం యువోది యంగు వంగ సూత్రం ఉంది కదా, ఏతం సూత్రం బాధిత్వం అంటే బాధించి ఇది వచ్చింది. ఏదనేకాసో అసంయోగ పూర్వస్య, ఓకేనా. ఇది మామూలుగా అయితే అసంయోగ పూర్వ యో ధాతు తస్య యనాదేశో భవతి అని చెప్తుంది. ఓకేనా, నేను డైరెక్ట్ రాపించాను. అనే సూత్రన ఇకారస్య యనాదేశో భవతి. ఓకేనా, ఇకార స్థానంలో యనాదేశం వస్తుంది. అనేన సూత్రన ఇకారస్య యనాదేశో భవతి. ఓకేనా, అప్పుడు యనాదేశం చేస్తే ఏమవుతుంది? ఆ దీద్ ఇకార స్థానం యా వచ్చింది, ఆ దీద్ ఈ స్థానం ఏమొచ్చింది? యా వచ్చింది. అదే ఎన అంటే అదే వస్తుంది, ఈ స్థానం యా వస్తుంది. ఆ దీద్ యా ప్లస్ అక, యా వచ్చింది హలంతం అండి. ఆ దీద్ ఇయ్ అక, ఆ దీద్ ఇయ్ అక కలిపితే అయిపోయిందండి, ఆదిద్య అయిపోయింది. ఆదిద్య ప్లస్ అక కలిపితే ఆదిద్యక అయిపోయింది. ముందు విడిసి చూపించిన తర్వాత కలిపిదాన్ని, ఆదిద్యక అయిపోయింది. ఆదిద్యక. ఇప్పుడు కృదతింగ్ దానికి ఎదురు రాయండి. దానికి ఎదురుగా కృదతింగ్ అనేన సూత్రేణ కృదతింగ్ కా తాత్పర్యం అండి. అనేన సూత్రేణ అక ఇత్యస్య కృతు సంజ్ఞా భవతి. అక ఇత్యస్య కృతు సంజ్ఞా భవతి. ఇది అక అనే దానికి కృత అని పేరు పెట్టిందండి. ఏం పేరు పెట్టింది? అక అనే దానికి అంటూ ఆదిద్యకాలు అక కలిపాం కదా, అక్కకు ఏం పేరు పెట్టి అక అనే దానికి ఏం పేరు పెట్టింది? కృత్ అని పేరు పెట్టిందండి. కృత్ అని పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది? కృత్తద్ధిత సమాసాశ్చ, కృత్తద్ధిత సమాసాశ్చ. సమాసాశ్చ అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఇక్కడ అక్క అనేది ఎక్కడ ఉంది? అంతిమంలో ఉంది కదా, అందుకే కృదంతం అని చెప్పారు. కృతిపత్తి అంతిమంలో ఎవరికైతే అంతిమంలో దాన్ని కృదంతం అంటాం. అందుకే కృదంతం అంటే ఆ మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ అని పెట్టింది. కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఇది వచ్చేసి ఆదిద్యక అనే దానికి మొత్తానికి ప్రాతిపదిక అని పేరు పెట్టిందండి. ఆదిద్యక అనే దానికి ప్రాతిపదిక అని పేరు పెట్టింది. పేరు పెట్టడం వలన ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళిపోతాం. అందుకే జ్ఞా ప్రాతిపదికాత్ రాయండి. ప్రాతిపదిక పేరు పెట్టింది. ప్రాతిపదిక పేరు పెట్టగానే జ్ఞా ప్రాతిపదికాత్ అధికార సూత్రం వచ్చిందన్నమాట. జ్ఞా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే పూర్వవత్ సర్వాణి కార్యాణి కృత్వా విసర్గః భవతి. పూర్వవత్ సర్వాణి కార్యాణి కృత్వా విసర్గః భవతి. పూర్వవత్ సర్వాణి కార్యాణి కృత్వా విసర్గః భవతి. విసర్గః భవతి. ఓకే అండి. సో ఈ రకంగా విసర్గం చేయాలి కదా, చెప్తున్నప్పుడు విసర్గ భవతి విసర్గం చేయండి. అప్పుడు ఆదిద్యకః ఇది రూపం సిద్ధ్యతి రాయండి. ఆదిద్యకః కింద ఆదిద్యక విసర్గంతో రాయండి. ఆదిద్యకః ఇది రూపం సిద్ధ్యతి. ఆదిద్యకః ఏంటండి? విసర్గ గురించి మరొకసారి చెప్తారా? విసర్గం అంటే పూర్వ జ్ఞా ప్రాతిపదిక ఏదో అధికార సూత్రం అండి. అస్మిన్ అధికారే, ఈ అధికారంలో పూర్వత్ విసర్గం రావడానికి ప్రక్రియ చాలాసార్లు రాసుకున్నామండి. బాగా శుద్ధిలో పూర్తి రాయించామంట. అస్మిన్ అధికారే
జ్ఞా ప్రాతిపదిక దశ జ్ఞా ప్రాతిపదికాత్ అస్మిన్ అధికారే అని చెప్పి సు ఔజస్ డాష్ 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 ఇలా రాసుకోవడం కావాలంటే సు ఔజస్ డాష్ 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 ఇతః పూర్వవత్ ఇతః అని ఇక్కడి నుంచి ఇతః పూర్వవత్ సర్వాణి కార్యాన్ని కృత్వా ఇతః సర్వాణి కార్యాన్ని కృత్వా ఇతః అంటే ఇక్కడి నుంచి ఇతః పూర్వవత్ పూర్వంలో రాగానే సర్వాణి కార్యాన్ని కృత్వా విసర్గః భవతి సర్వాణి పూర్వవత్ సర్వాణి కార్యాన్ని కృత్వా విసర్గః భవతి డైరెక్ట్ విసర్గ రాసేయండి. అప్పుడు ఆదిద్యకః ఆదిద్యకః ఇది రూపం సిద్ధ్యతి. ఇలాగే ఆ వేవ్యక ఇక దీది ధాతు పెట్టుకున్నాడు అక్కడ వేవి ధాతు పెట్టుకుంటాం అంతే. వేవి వే అనే ఎలా ఉందో ఆల్రెడీ ముందు నుంచి ఏ వే ఉంది పక్కన వే వీలో ఉండే ఈకి కొంచెం మార్పులు వస్తాయి అంటే ఈ స్థానం యా వస్తుంది అదే తేడా. మిగతా ప్రక్రియ అంతా ఆదిద్యక ఎలా చెప్పామో ఆ వేవ్యక కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇక్కడ గుణం ప్రాప్తం అవుతుంది, వృద్ధి ప్రాప్తం అవుతుంది అచో ఇనితే అనే సూత్రం చేత. ఇప్పుడు దీది వేవిటం వచ్చేసి ఇది వేవింగ్ ధాతు కదా, దీదింగ్ ధాతుకి వేవింగ్ ధాతు రెండిట్లకు నిషేధిస్తుంది అని చెప్పింది. అందుకే ఆ నిషేధిస్తే మామూలుగానే ఏనాదేశం ముందు అచిష్ణు ధాతు భ్రువో భ్రువాం యువో రి యంగు వంగవు చేత ఇయంగు వస్తుంది. కానీ దానికి కంటే బలమైన సూత్రము ఏరనేకాచో అసంయోగ పూర్వస్య అనే సూత్రం వచ్చేసి ఇయంగనే నిలబెట్టేసి దాని స్థానంలో ఏం చేసింది ఏనాదేశం చేసింది. ఏనాదేశం చేస్తే మనకు ఆ వేవ్యక అనే రూపం సిద్ధిస్తుంది. ఆ వేవ్యక అంటే ఏమిటి? మంచిగా తెలుసుకునేవాడు, మంచిగా తెలిసినవాడు, మంచిగా తెలిసినవాడు, మంచిగా తెలిసినవాడు, మంచిగా తెలుసుకునేవాడు, మంచిగా తెలుసుకునేవాడు లేదా తెలిసినవాడు ఇలాగే రాసుకోవచ్చు. ఇది దీని యొక్క తాత్పర్యం. ఆ వేవ్యక కాబట్టి సేమ్ ఆదిద్యకకి సమానంగానే ఆ వేవ్యక కూడా రాయండి. ఇప్పుడు మనకు దీదింగి ధాతుకి వేవింగ్ ధాతుకి రెండు ధాతులకు మనం ఎగ్జాంపుల్ చూసాము. దీదింగ్ ధాతు కూడా వేవింగ్ ధాతుకి గుణం ప్రాప్తం అవుతుంటే గుణము వృద్ధి ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చేసి ఎవరు దీది వేవిటం అనే సూత్రం వచ్చేసి నిషేధించింది. దీదింగ్ ధాతులకు వేవింగ్ ధాతులకు ఈ గుణం ఎప్పుడు కాదు, వృద్ధి కానీ గుణం కానీ ఎప్పుడు కాదు అని చెప్పి నిషేధించింది. ఓకే, ఇప్పుడు దీది వేవిటాం ఇటుకి ఉదాహరణ ఇటుకి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇప్పుడు ఆ వేవ్యక సేమ్ అదే విధంగా మీరు రాయండి. మహోదయ చెప్పండి. ఇక్కడ మనకి అది ఇక్కడ అక్లో ఆకారము యాలో ఆకారం ఉంటుంది కదా, అది ఎలా పోతుందండి ఇక్కడ? అక్కులో ఎక్కడ ఉంది? యా ఎక్కడ ఉందండి? ఇక్కడ అదిధ్యకహలో మామూలుగా వచ్చేసరికి అదిధ్యకహ వచ్చింది. మామూలుగా ధీలో దకారంలో ఉండే ఈ కాలంకి ఏనాదేశం అంటే ఈ స్థలం యా హలంతం వచ్చింది కదా. ఓ యా హలంతం హలంతం పూర్తిగా హలంతం అండి. ఎక్కువ స్థానంలో ఎన్ని వచ్చి యా వా రా అంటే హలంతాలే వస్తాయి. ఈ స్థానం యా హలంతము, ఊ స్థానంలో వా హలంతము, రూ స్థానంలో రా హలంతము, ఇడు స్థానంలో లా హలంతం వచ్చిందండి. హలంతం వచ్చింది కానీ పక్కన అకహక అనేది యాల కలిసిపోయింది, అందుకే ఆదిద్యక అయిపోయింది. ధన్యవాదాలు, అర్థమైంది. మహోదయ కొంచెం మెల్లగా చెప్తారు మహోదయ, రాసుకోవడానికి కష్టం అవుతుంది. జీ ఓకే, అంటే ఇది ముందు జరిగినట్టు కదా అని చెప్పి కొంచెం ఇది చేశాను. ఓకే, మెల్లగా రాసుకోండి. ఇంతవరకు రాసుకున్నారు కదా, ఆదిద్యక రాశారు కదా పూర్తిగా. జీ ఓకే, రాసుకోండి. ఎక్కడ మిస్టేక్ అయినా మీరు గ్రూపులు పెడతా చూసి రాసుకోండి. ఇప్పుడు రాసుకోండి, నీట్ గా రాసుకోండి. పఠిత రాసుకోండి. నెక్స్ట్ ఇటుకి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా అండి. మనకి దీది వేవిటాను దీదింగ్ ధాతుకి వేవింగ్ ధాతుకి ఎగ్జాంపుల్ చూసాము. ఇప్పుడు ఇటు ప్రత్యయానికి ఎగ్జాంపుల్స్ ఎలా ఉదాహరణలు ఏ విధంగా ఇటుకి సంబంధించిన ఉదాహరణ ఏ విధంగా ఉంటుంది, ఇటుకి గుణం ఏ సూత్రం చేత ప్రాప్తం అవుతుంది, ఎలా ప్రాప్తం అవుతుంది ఇప్పుడు చూద్దామండి. రాసుకోండి. పఠిత ఇదేంట్లో ఏ లకారం అండి? పఠిత అనేది పఠిత అనేది ఏ లకారం అండి? ఏ లకారం అండి? ఆచార్య మహోదయ లుట్ ఆచార్య మహోదయ లుట్ లుట్టు లకారం, లకారానికి ఉకారం, లుట్టు లకారం.
లుట్ లకారం ఏ కాలం బోధిస్తుంది? అనద్యతన భవిష్యత్ కాలం. అంటే ఈ రోజు కాకుండా రేపు ఎల్లుండి జరగబోయేటువంటి కాలాన్ని చెప్పేటప్పుడు, జరగబోయేటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు ఈ లుట్ లకారాన్ని ఉపయోగిస్తాము. కాబట్టి భవిత, భవితారో, భవితారహ ఎలాగైతే చెప్తామో అలాగే పఠిత, పఠితారో, పఠితారహ. అందులో లుట్ లకారం ప్రథమ పురుషం ఏకవచనం వచ్చిందండి. ప్రథమ పురుషం ఏకవచనం వస్తుంది, పఠిత వస్తుంది. దీని తాత్పర్యం ఏంటి? అతడు రేపు చదువుతాడు. పఠిత అంటే ఏమిటి? అతడు రేపు చదువుతాడు. పఠిత అంటే ఆటోమేటిక్ రేపు అర్థం వచ్చేస్తుంది, మనకి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి తెలుగులో మీనింగ్ చెప్పుకుంటున్నాడు, అందుకే రేపు అని చెప్తున్నాం. అతడు రేపు చదువుతాడు. అనద్యతన భూతక భవిష్యత్ కాలం అనొచ్చు కదండి. అనద్యతన భవిష్యత్ కాలం అండి. ఓకే అండి. అతడు రేపు చదువుతాడు, ఇది దీని యొక్క పఠిత అంటే రేపు చదువుతాడు, అతడు రేపు చదువుతాడు. ఓకే అండి, బ్రాకెట్లో పెట్టుకుందాం మీనింగ్. ఇప్పుడు రాసుకో ఎలా తయారైంది. పఠధాతు అండి. పఠధాతు. ఈ పట పైన అర్ధశాఖ బిందువులు పెట్టుకుని, ఎందుకంటే ధాతు పఠనం ఉంది అనమాట. అది ఇక్కడ లోపించింది, మనకు లుప్తమైందిగా చెప్పుకోవాల్సి వస్తుంది మాటి మాటికి. పఠధాతు. దానికి ఎదురు రాయండి భూవాదయో ధాతవః. భూవాదయో ధాతవః అనేన సూత్రేణ పఠ ఇత్యస్య ధాతు సంజ్ఞా. పఠ ఇత్యస్య ధాతు సంజ్ఞా. పఠిత ఎలా తయారవుతుంది? పఠధాతుతో తయారవుతుందండి. అందుకే పఠకి ఎదురుగా భూవాదయో ధాతవః అనేన సూత్రేణ పఠ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. నెక్స్ట్ ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్. అనేన సూత్రేణ ధాతు అనేన సూత్రేణ అనునాసిక అకారస్య ఇత్ సంజ్ఞా భవతి. అనునాసిక అకారస్య ఇత్ సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ అనునాసిక అకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఉపదేశ అజనునాసిక ఇత్ అనే సూత్రం వచ్చి ఏం చేసిందండి? పఠ అది ధాతు అండి. పైన అర్ధసంధాక బిందు కూడా ఉంది. ఆ ఠాలో ఉండే ఆ పైన ఉండే అర్ధసంధాక బిందుకి మొత్తానికి అనునాసిక అచ్చుకి ఇది ఏం చేసింది? ఇతని పేరు పెట్టింది. ఇతని పేరు పెట్టింది. అనునాసిక అచ్చు ఇతి సంజ్ఞకో భవతి. అనేన సూత్రేణ ధాతోః అనునాసిక అకారస్య ఇతి సంజ్ఞా భవతి. అనునాసిక అకారస్య ఇతి సంజ్ఞా భవతి. ఓకే, దాని కింద రాసుకుని తస్య లోపః అదర్శనం లోపః. ఓన్లీ సూత్రం రాయండి, తస్య లోపః అదర్శనం లోపః. ఇప్పుడు ఏం మిగిలిందండి మనకు? పఠ్ మిగిలింది. టకార హలంత మిగిలింది. అనుమతి లోపం చేస్తే పఠ్ టకార హలంత మిగిలింది. ఇప్పుడు దానికి ఎదురుగా రాయండి. దానికి ఎదురుగా ధాతోః ఇదం అధికార సూత్రం. ధాతోః ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. ధాతోః ఇదం అధికార సూత్రం. ఓకే, అస్మిన్ అధికారే ఏముంది? ఇది ఏ లకారం చెప్పారు? లుట్ లకారం కదా. లుట్ లకారం ఎట్లా వస్తుంది? ఏ సూత్రం చేత వస్తుంది? రాసుకోండి. అస్మిన్ అధికారే అనద్యతనే లుట్. ఏ కాలం వస్తుందండి? నేను చెప్పండి, నాకు ఈ సూత్రం చెప్పింది. అనద్యతనే లుట్ భవతి అంటే అనద్యతనే కాలం లుట్ ప్రత్యయం వస్తుంది. అంటే అనద్యతనే కాలం చెప్పడం కోసం లుట్ ప్రత్యయాన్ని ఉపయోగిస్తాము. అనద్యతనం అంటే నా అద్యతన అనద్యతన అంటే ఈ రోజు కానిది, అంటే రేపు ఎల్లుండి జరగబోయేది అని అర్థం. అనద్యతనే లుట్ భవతి. ఓన్లీ ధాతు అధికారం. అనద్యతే లుట్ సూత్రం రాయండి. అనద్యతే లుట్. ఓకే, అనేన సూత్రేణ అనద్యతన భవిష్యత్ కాలే అర్థే. అనద్యతన భవిష్యత్ కాలే అర్థే
भविष्यत् काले अर्थे धातोः लुट् भवति। अनद्यतन भविष्यत् काले अर्थे अनद्यतन भविष्यत् काले अर्थे धातोः लुट् प्रत्ययो भवति। धातोः लुट् भवति। लुट् प्रत्ययो भवति రాసుకోవచ్చు కానీ కింద సూత్రం చెప్తున్నా అంటే ఎందుకు చెప్పలేదు. ఓకే అండి. లుట్ ముందు లుట్ అంటే ఏమిటి? అప్పుడు ప్రత్యయ అని వచ్చి చెప్తుంది. ప్రత్యయ అనేనా లుట్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి అని చెప్పి. అనద్యతన అంటే అనద్యతన భవిష్యత్ కాలంలో లుట్టు ప్రత్యయం వస్తుంది చెప్పింది. కానీ లుట్ అంటే ఏమిటి? ప్రత్యయ అని చెప్పింది. మన ప్రత్యయం ఎక్కడ అవుతుంది? పరశ్చ రాయండి. ప్రత్యయ పరశ్చ రాయండి. ఇక్కడ లుట్ ప్రత్యయ భవతి అన్నప్పుడు మరి ఆల్రెడీ ప్రత్యయం అని చెప్తున్నాడు కదా ఈ సూత్రంలో. కృపయా మీది వాయిస్ చాలా స్లోగా వస్తుంది, కొంచెం గట్టిగా చెప్పండి మోహన్ రావు గారు. అంటే ఇక్కడ సూత్రంలోనే అనద్యతనే లుట్ ప్రత్యయ అంటున్నాడు కనుక మళ్ళీ ప్రత్యయం ఎందుకని చెప్పాను. అభ్యాసం కోసం ఇక్కడ స్పష్టమైన ముందు ప్రత్యయానికి ప్రత్యయం పేరు పెట్టింది ఎవరు అని చెప్పడం కోసం అంతే. ప్రత్యయానికి ప్రత్యయం పేరు పెట్టింది ఎవరు? కాదు మహోదయ, ఆయన కొంచెం ఏమంటున్నారంటే స్పష్ట- ఆయన ఏమంటున్నారంటే మహోదయ, లుట్ ప్రత్యయే భవతి అని ప్రత్యయ ఆల్రెడీ వచ్చింది కదా, మళ్ళీ ప్రత్యయ రాపిస్తున్నారే అని అడుగుతున్నారు మహోదయ. ఆ ప్రత్యయం ఎక్కడ ఈ సూత్రం ఉంది కాబట్టి అక్కడ వచ్చింది అన్నమాట. అదే చెప్తున్నాను. అందుకే మీకు చెప్పేటప్పుడు ఏం చెప్పాను? అనద్యత లుట్టు భవతి అంటున్నా, ప్రత్యయం రాపించడం లేదు అక్కడ. కానీ రాసుకో సూత్రాలతో అక్కడ ప్రత్యయం ఇచ్చాడనమాట. కానీ ఏ దాని పరంగా ఇచ్చాడు? ఈ సూత్రం ఉంది కాబట్టి ఇచ్చాడనమాట. ప్రత్యయ పరశ్చ. కాబట్టి మనకు ప్రారంభంలో మనకు అలవాటు కావడం కోసం మనం రాసుకుంటున్నాం అండి. ప్రత్యయ పరశ్చ ప్రక్రియ ఈ విధంగా వస్తుంది, ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. అది ఊరికే లుట్టు అనద్యతన భూతకాలతో లుట్టు వస్తుంది చెప్తుంది అంతే. లుట్టు వస్తుందని చెప్తుంది మామూలుగా. కానీ లుట్ అంటే ఏమిటి? అప్పుడు వస్తుంది ప్రత్యయ అనే సూత్రం లుట్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి అని చెప్పి చెప్తున్నామంట. అది భావి అనే ముందే ఊహించుకొని ఈ సూత్రం ఉందని చెప్పుకొని భావించే ఆ డైరెక్ట్ ప్రత్యయం పెట్టి రాసేసుకుంటున్నాం ఆడ. ఓకేనా? మళ్ళీ ఆ ప్రత్యయం ఎక్కడ వస్తుందంటే పరశ్చ అనేనా ప్రత్యయ ధాతోః పరే భవతి. అనేనా ప్రత్యయ ధాతోః పరే భవతి. ఓకే అండి. సో ఆ పని చెప్పిన పని చేయాలి వెంటనే పక్కనే చేయండి. మన పట్టు లుట్ వచ్చిందండి. పట్టు ధాతు పట్టు ప్రత్యయ పరశ్చ పరశ్చ పక్కన ధాతు పట్టు పక్కన వచ్చి లుట్టు వచ్చింది అన్నమాట. ఓకే ఓకే. పట్టు లుట్టు దానికి ఎదురుగా రాయండి. మళ్ళీ పట్టు లుట్టు దానికి ఎదురుగా రాసుకోండి. దానికి ఎదురుగా లుట్ ఇత్యస్య అనుబంధ లోపః. లుట్ ఇత్యస్య అనుబంధ లోపః. ఎలా అవుతుంది అనుబంధ లోపం అండి? రాసుకోండి. లుట్ ఇత్యస్య అనుబంధ లోపం రాయండి. కింద బ్రాకెట్ రాసుకోండి. సూత్రం రాస్తే లుట్ ఇత్యస్య అనుబంధ లోపం రాయాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఇది లుట్ ఇత్యస్య అనుబంధ లోపం రాసిన మళ్ళీ సూత్రం రాయాల్సిన అవసరం లేదు. కానీ మరి బ్రాకెట్ లో స్పష్టత కోసం కొంచెం అలవాటు కోసం మళ్ళీ రాయిస్తున్నాను. ఓకే రాసుకోండి. ఎలా అవుతుంది? ప్రత్యయ హలంత్యం రాసుకోండి. హలంత్యం అనే హలంత్యం అనేన సూత్రేణ లుట్టు ఇత్యస్య అనుబంధ లోపం అని చెప్పాను. లుట్టు ప్రత్యయ అనుబంధ లోపం అని చెప్పాను. అది బ్రాకెట్ లో పెట్టుకోండి. ఇది బ్రాకెట్ లో పెట్టుకోండి. ఏదైనా ఒకటి పెట్టుకోండి. హలంత్యం అనేన సూత్రేణ లుట్టు ప్రత్యయ అంతిమ టకారస్య ఇత్ సంజ్ఞా. లుట్టు ప్రత్యయే अंतिम टकारस्य इत् संज्ञा. लुट् प्रत्यय अंतिम टकारस्य इत् संज्ञा. नेक्स्ट उपदेशे अजनुनासिक इत्. उपदेशे अजनुनासिक इत्. उपदेशे अजनुनासिक इत्. अनेन सूत्रेण लुट् प्रत्यये उकारस्य इति संज्ञा भवति. लुट् प्रत्यये उकारस्य ఇది వచ్చేసి ఉకారం కింద పెట్టింది. लुट् प्रत्यये उकारस्य इति संज्ञा भवति. लुट् प्रत्यये उकारस्य इति संज्ञा भवति. ఓకేనా?
ఇతని పేరు పెట్టగానే తస్య లోప అదర్శనం లోప రాసేయండి. తస్య లోప అదర్శనం లోప, తస్య లోప అదర్శనం లోప, అదర్శనం లోప. ఇప్పుడు ఏం మిగిలిందండి? పట్టు ఇల్లు, అదే మిగిలింది పట్టు ఇల్లు. ఓకే అండి. ఈ లుట్ ఇల్లు మిగిలింది. ఇది రాగానే మళ్ళీ ఇంకో సూత్రం వచ్చింది. ఏమొచ్చింది రాసుకుని? శతాసి శతాసి లు లుటో, శతాసి లు లుటో. ఇది సూత్రం అండి. శతాసి లు లుటో. నీటి రాసుకునేది. మనకు పట్టు ఇల్లు మిగిలినది. దీనికి ఎదురుగా వచ్చింది సూత్రం. శతాసి లు లుటో. ఒకసారి గమనించండి సూత్రం ఏముంటుంది. ఇక్కడ మనకు 2 ప్రత్యయాలు ఉన్నాయండి. 2 ప్రత్యయాలు ఉన్నాయి, రెండు లకారాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటి 2 ప్రత్యయాలు? శ్య అనేది ఒక ప్రత్యయము, తాసి అని ఒక ప్రత్యయం అండి. శ్య ఒక ప్రత్యయము, తాసి అని ఒక ప్రత్యయము. ఇక్కడ ఏంటి 2 ధాతులు లకారాలు ఉన్నాయి. లిదు అనేది ఒక లకారము, లుట్ అనేది ఒక లకారం. ఇక్కడ మనం చెప్పు లుట్ లకారం ఇది ప్రత్యక్షంగా ఉంది. లిదు అంటే ఏమిటి? లిరింగు లుంగు, లుంగు లిరింగును లిరి అనే శబ్దంతో చెప్పాడనమాట. లిరి అంటే ఏమిటి? లిరు అంటే లిరింగు లుంగు 2 వస్తాయి, 2 తీసుకోవాలి అని చెప్తున్నాడు. ఓకేనా? సరే, లిరు లిరి అన్నప్పుడు తర్వాత దానికి ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు మనకు లుట్ ఉంది కదా, లిరి లేదు కానీ లుట్ లెక్కారం కదా ఇది. అన్యద్యతనే లుట్ అని చెప్పి లుట్ తీసుకొచ్చామా? అది కాబట్టి లుట్ లెక్కారం. కాబట్టి లుట్ లెక్కారం పక్కన ఉంటే ఇల్లు అనేది లుట్ లెక్కారం కదా, లుట్ లెక్కార స్థానం లా మిగిలింది. కాబట్టి లుట్ లెక్కారం పక్కన ఉంటే ఏమంట? ఇది క్రమంగా తాసి ప్రత్యయం తీసుకొస్తా ఉంటుంది. శ్యా అనేది మొట్టమొదటిలో ఉంది కాబట్టి లిరు వచ్చినప్పుడు శ్యా ప్రత్యయం వస్తుంది. తాసి 2వ స్థానంలో ఉంది కాబట్టి 2వ స్థానానికి లుట్ వచ్చినప్పుడు తాసి వస్తుంది. లిరుంగు లకారం, లిరు అంటే లిరుంగు, లిరుంగు లకారం ఎప్పుడు వచ్చినా శ్యా వస్తుంది. లుట్టు లకారం ఎప్పుడు వచ్చినా తాసి ప్రత్యయం వస్తున్నాడు. క్రమంగా వస్తాడట. యథాసంఖ్యం అనుదేశ సమానం నియమం ప్రకారంగా ఇవి క్రమంగా చూసుకోవాలన్నమాట. ఓకేనా? రాసుకో. శతాసి లిరు లుటు అనేన సూత్రేణ, అనేన సూత్రేణ లుటి పరత, లుటి పరత, లుట్టు పక్కన ఉంటే ఉంది కదా ఇల్లు, లుటి పరత తాసి ప్రత్యయో భవతి, తాసి ప్రత్యయో భవతి, తాసి ప్రత్యయో భవతి. తాసి ప్రత్యయో భవతి. ఏంటి? లుట్ల కదా పక్కన ఉంటే అనే సూత్రన శతాసి లిరు లుటో రాసదు. అనేన సూత్రన లుటి పరత ధాతో తాసి ప్రత్యయో, ధాతో అంటే ధాతు పక్కన, ధాతో తాసి ప్రత్యయో భవతి. ప్రత్యయం ఎక్కడ వస్తుంది? రాసుకుని మళ్ళీ ప్రత్యయ పరశ్చ, ప్రత్యయ పరశ్చ. ప్రత్యయం హమేషా పక్కనే వస్తుంది. ప్రత్యయ కమ పరశ్చ రాయండి. ఇప్పుడు పట్టు ధాతుకి పక్కనే అంటే ఇప్పుడు పట్టు తాసి తిప్పు, సారీ పట్టు తాసి ఇల్లు, పట్టు తాసి ఇల్లు వచ్చిందండి మనకు. పట్టు తాసి ఇల్లు. ఓకేనా? పట్టు తాసి ఇల్లు. ఓకే అండి. పట్టు తాసి ఇల్లు. ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకోండి. లస్య, లస్య ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే టిప్ తస్ జీ. ఈ సూత్రం ఉందంట. టిప్ తస్ జీ, టిప్ తస్ జీ డాష్ 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 మహింగ్, డాష్ 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 మహింగ్. మొత్తం 18 ప్రత్యయాలు వచ్చాయి. ఓకేనా? మొత్తం 18 ప్రత్యయాలు వచ్చాయి. ఓకే. లస్య ఇదం అధికార అస్మిన్ అధికారే టిప్ తస్ జీ సిప్
తిప్ తస్ది డాష్ 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 మహింగ్ అనేన సూత్రేణ అంటే లట్టు ప్రత్యయాలు ఇక్కడ లట్టు ప్రత్యయాలు ఎందుకు వచ్చాయండి? ఇది లుట్టు కదా? లుట్టు కదా, లుట్ లకారానికి అనుమతి ఇల్లు మిగిలిన లకార స్థానంలో ప్రత్యయాలు తెచ్చుకోవాలి కదా మళ్ళా. ఇది లుట్ అవునండి. వచ్చింది ఈ పద్దెనిమిది వచ్చింది. అంటే ఈ 18 ప్రత్యయాలు లట్లకారం కదండి అని నేను అడుగుతున్నాను అంతే. ఏ లకారమైనా అన్నిటికీ ప్రథమ పురుషము, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం ఉంటుందా? అవునండి. ఇప్పుడు మనం తెచ్చుకున్నాం 18 ప్రత్యయాలు వచ్చాయి. లుట్ల కాస్తంలో 18 ప్రత్యయాలు వచ్చాయి. ఇల్లు అంటే అనుమతి ఇల్లు మిగింది. దాంట్లో 18 ప్రత్యయాలు వచ్చాయి. మనం ఒకటి తెచ్చుకోవాలి, ఒక ప్రత్యయం తెచ్చుకోవాలి. తిప్పు తస్ జీ ఏం తెచ్చుకుంటాం? 18 ప్రత్యయాలు వచ్చాయి మనకు. లాస్థానే అష్టాదశ ప్రత్యయ ఆగతాహ. ఒక ఇల్లు స్థానంలో మొత్తం 18 ప్రత్యయాలు వచ్చాయి. ఇప్పుడు దాని వ్యవస్థ చేసుకుంటాం. రాసుకున్నాం అనే సూచన అష్టాదశ ప్రత్యయ లకార స్థానే ఆగతాహ అనేన సూత్రేణ లకార స్థానే అష్టాదశ ప్రత్యయా ఆగతాః. ఓకే అండి, మొత్తం 18 వచ్చాయి. మనకు ఒకటి కావాలి. ఆ ఒకటికి ఎలా తెచ్చుకోవాలంటే దానికి ఒక వ్యవస్థ కల్పించాలి మహర్షి పాయని. ఏం వ్యవస్థ? ముందు రాసుకోండి. లహ పరస్మై పదం. ఓన్లీ సూత్రాలు రాసుకోండి. ముందు రాసుకునేవి ఇవన్నీ కూడా. లహ పరస్మై పదం, ఇది వచ్చేసి మొత్తానికి పరస్మై పదం పేరు పెట్టింది. నెక్స్ట్ కింద రాసుకోండి, ఓన్లీ సూత్రం రాసుకోండి. తంగాణ వాత్మనే పదం. తంగాణ వాత్మనే పదం అదేమో మొత్తానికి పరస్మై పదం పేరు పెట్టి వెళ్ళిపోయింది. ఇదేమంటుంది? లేదండి, తంగాణ వాత్మనే పదం తా నుండి మొదలుకొని మహింగ్ వరకు నేను ఆత్మనే పదం పేరు పెట్టుకుంటా చెప్పి ఇది పెట్టేసింది. తంగాణ వాత్మనే పదం, ఇది ఆత్మనే పద సంధ్య అని పేరు పెట్టింది. ఓకేనా? ఈ రకంగా 2 భాగాలు విడిపోయాయి. అంటే 9 ఏమో పరస్మై పదాలు అయిపోయాయి. తా నుండి మొదలుకొని మహింగ్ వరకు ఆత్మనే పదం పేరు పెట్టేసరికి పై 9 పరస్మై పదాలుగా నిలబడిపోయాయి. తర్వాత 9 ఆత్మీయ పదాలుగా. అట్లా 2 భాగాలు విడిపోయాయి. ఓకేనా? అందులో మనం ఏం తెచ్చుకో 2 భాగాలు విడగొట్టున్నాం. కానీ ఏమొస్తుంది దాంట్లో? పరస్మై తెచ్చుకోవాలా, ఆత్మీయ తెచ్చుకోవాలా? దానికి నిర్ణయం కోసం శేషాత్ కర్తరి పరస్మై పదం రాయండి. ఇది వచ్చి చెప్తున్నాడు పరస్మై తెచ్చుకో అని చెప్పి. శేషాత్ కర్తరి పరస్మై పదం ఇది చెప్పింది. ఆత్మీయ పదం తెచ్చుకోవాలి, పరస్మై పదం తెచ్చుకోవాలంటే లేదు, పరస్మై పదం తెచ్చుకో. శేషాత్ కర్తరి పరస్మై పదం, కర్త అర్థంలో పరస్మై పదం తెచ్చుకో అని చెప్పింది. శేషాత్ కర్తరి పరస్మై పదం. శేషాత్ కర్తరి పరస్మై పదం, ఇది వచ్చేసి కర్తరి అర్థే పరస్మై పదం భవతి అని చెప్పింది. సరే, పరస్మై పదం తెచ్చుకుంటాం. పరస్మై పదం 9 ఉన్నాయి. దాంట్లో ఏం తెచ్చుకోవాలి? దానికి నిర్ణయం కోసం మళ్ళీ కింద సూత్రం వచ్చిందని రాసుకోండి. తింగ త్రీణి ప్రథమ మధ్యమోత్తమాః. తింగ త్రీణి ప్రథమ మధ్యమోత్తమాః. తింగ త్రీణి ప్రథమ మధ్యమోత్తమాః. ఇది వచ్చి ఏం చేసింది? తింగులకు మొత్తానికి ప్రథమ 3 మూడిట్లకు త్రీణి అంటే 3 మూడిట్లకు ప్రథమ పురుషము, మళ్ళీ 3 మధ్యమ పురుషము, మళ్ళీ 3 ఉత్తమ పురుషము, అలాగే 3 మొత్తం 18 ప్రత్యయాలకు ప్రథమ పురుషము, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం పేరు పెట్టేసింది అంతే. ఓకేనా? తింగ త్రీణి ప్రథమ మధ్యమోత్తమాః. నెక్స్ట్ సూత్రం రాసుకోండి. తాన్యేక వచన ద్వివచన బహువచనాన్యేకశః. తాన్యేక వచన ద్వివచన బహువచనాన్యేకశః. ఇది వచ్చేసి నువ్వు ఎవరికైతే ప్రథమ పురుషము, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం పేరు పెట్టావు కదా, అందులో ఉండే 3 క్రమంగా నేను ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెడతాను. ఇది పెట్టేసింది. తాన్యేకవచన ద్వివచన బహువచన సంధ్యకాని భవంతి. ఓకేనా? అని ఓన్లీ సూత్రం రాసుకుంటే తాన్యేకవచన ద్వివచన బహువచనాన్యేకశః. ఈ సూత్రం వచ్చేసి వాటికి ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టేసింది. ఓకే అండి. ఇప్పుడు సరే, ఏకవచనం, ద్వివచనం, బహువచనం దాంట్లో ఏం తెచ్చుకుంది? దాన్ని విభాగం చేసుకునేది ప్రథమ పురుషం అంటే ఏకవచనం అంటే చెప్పాం. కానీ దాంట్లో ఏమొస్తుంది? ఏం తెచ్చుకోవాలి? ప్రథమ పురుషమా, మధ్యమ పురుషమా, ఉత్తమ పురుషం ఏం తెచ్చుకోవాలి నేను అంటే దానికి నిర్ణయం కోసం శేషే ప్రథమః రాయండి. శేషే ప్రథమః ఇది వచ్చి చెప్పిందండి.
శేషే ప్రథమ పురుషుని తెచ్చుకో, కర్త అర్థం అయితే ప్రథమ పురుషుని తెచ్చుకో అని చెప్పింది. శేషే ప్రథమ. ఇప్పుడు నిర్ణయం ఏంది కొంచెం ఆ పదసిన పదాల నుంచి శేషే ప్రథమ అనగానే ప్రథమ పురుషం వచ్చేసింది. ఏమొచ్చింది? ప్రథమ పురుషం వచ్చేసింది, శేషే ప్రథమ. కానీ శేషే ప్రథమ పురుషం అనగానే ప్రథమ పురుషంలో మనం 3 ఉన్నాయి కదా, ఏకవచనం ద్వివచనం బహువచనం ఏం తెచ్చుకోవాలి దాంట్లో? దానికి నిర్ణయం కోసం ద్వేకయోర్ ద్వివచనైక వచనే, ద్వేకయోర్ ద్వివచనైక వచనే ఇది వస్తుందండి. ద్వేకయోర్ ద్వివచనైక వచనే. ఇదేమంటుంది? ఏకవచనం కావాలంటే ఏకవచనం తెచ్చుకో, ద్వివచనం కావాలంటే ద్వివచనం తెచ్చుకో, క్రమంగా ఉన్నాయి కదా అని చెప్పేసింది అన్నమాట. అందుకే రాసుకోండి. అనేన సూత్రేణ ఏకవచన వివక్షాయాం, అనేన సూత్రేణ ఏకవచన వివక్షాయాం, ఏకవచన వివక్షాయాం ప్రథమ పురుష ఏకవచనే తిప్ ప్రత్యయః భవతి. ప్రథమ పురుష ఏకవచనే తిప్ ప్రత్యయః భవతి. ప్రథమ పురుష ఏకవచనే కిం భవతి? తిప్ ప్రత్యయః భవతి. ఓకే, ఈ సూత్రం చెప్పి ఏకవచనంలో వచ్చింది ప్రథమ పురుషం ఏకవచనం తిప్ ప్రత్యయం వచ్చిందండి. ఓకేనా? ప్రథమ పురుష ఏకవచనే తిప్ ప్రత్యయ లకార స్థానే భవతుందండి. ప్రథమ పురుష ఏకవచనే తిప్ ప్రత్యయః ఇల్లు కదా ఉండేది ఇక్కడ, ఇల్లు స్థానే లకార స్థానే భవతి. ఇల్లు స్థానం అంటే లకార స్థానే భవతి, లకార స్థానే భవతి, లకార స్థానే భవతి. ఓకే, రాయండి. ఇప్పుడు లకార స్థానం తిప్పు తీసుకొచ్చేయండి. పట్టు తాస్ ఇల్లు స్థానం తిప్పు వచ్చింది. పట్టు తాస్ తిప్పు, పట్టు తాస్ తిప్పు అదే కదా, తాస ముందు వచ్చేసి తాసి, పట్టు తాసి తిప్పు, పట్టు తాసి తిప్పు అండి, పట్టు తాసి తిప్పు. ఓకే అండి, దీనికి ఎదురుగా రాసుకుని ఇప్పుడు దీనికి ఎదురుగా ఇప్పుడు ప్రవీణ్ గారు మీకు అర్థమైందండి? నాకు అర్థమైందండి. కానీ నేను ఇప్పటివరకు ఈ టింగ్ ప్రత్యయాలన్నీ లట్లకాలకు సంబంధించి అనుకుంటున్నాను. అందుకోసమే నాకు అన్ని లకాలకి వస్తాయి. 10 లకాలకి ఇవే ప్రత్యయాలు ఉంటాయి. టిప్ తస్ జీ షిప్ తస్ అన్నిటికీ వర్తిస్తాయండి. ఓకేనా? కొన్ని లకాలకి వస్తాయి. ఓకే, అర్థమైంది. రాసుకోండి. దీనికి పట్టు తాసి తిప్పు ఇది మనకు స్థితి అండి. పట్టు తాసి తిప్పు. దీనికి ఎదురుగా రాయండి. లుటః ప్రథమస్య డారౌ రసః. చూసి రాసుకుని తప్పు రాయద్దు. లుటః అంటే లుట్లకార స్థానంలో, ప్రథమస్య అంటే ప్రథమ పురుషానికి, లుటః సూత్రం రాయన ముందు. లుటః ప్రథమస్య, ప్రథమస్య డారౌ రసః, లుటః ప్రథమస్య డారౌ రసః, డారౌ రసః. ఇది రాసుకోండి. ఇదే ఒకసారి గమనించండి. లుటః అంటే లుట్లకార స్థానంలో, స్థానం అంటే అది షష్ఠి విభక్తి అయింది ఖచ్చితంగా. ఓకేనా? అంటే లుట్లకార స్థానంలో, లుట్లకార స్థానం వచ్చింది. ఇప్పుడు ఇల్లు వచ్చింది, అల్లు స్థానం తిప్పు వచ్చింది అంటే ఇది కూడా తిప్పు లుట్లకారం అనమాట. అది భావించండి. లుట్లకార స్థానం ప్రథమస్య అంటే ప్రథమ పురుషానికి. లుట్ అంటే మొత్తం లుట్ అనగానే మొత్తం పదసంపదంలో ఉండేట్టు మొత్తం 9 వచ్చేస్తాయన్నమాట. అంటే ఏం తీసుకోవచ్చు. అందుకే ఏం చెప్పాడు? లుటః ప్రథమస్య అంటే ప్రథమ పురుషానికే డా రౌ రస్ అనే ఆదేశంగా వస్తాయి క్రమంగా. అంటే తిప్పు ఉందనుకో డా వస్తుంది. ఒకవేళ రౌ తస్ వచ్చిందనుకో ద్వివచనంలో, అప్పుడు దాని స్థానం రౌ పెట్టుకోవాలి. ఒకే తిప్ తస్ జీ తెచ్చుకున్నాం అనుకోండి, దాని స్థానంలో రస్ వస్తుందంట అని ఈ సూత్రం చెప్పి. లుట్లకార స్థానంలో ప్రథమస్య అంటే ప్రథమ పురుషానికి క్రమంగా డా రౌ రస ఆదేశాలు వస్తాయి. అంటే తిప్పు స్థానంలో డా వస్తుంది, తస్ వస్తే రౌ వస్తుంది, జీ వస్తే రస్ వస్తుంది. అట్లా 3 ప్రత్యయాలకు క్రమంగా ప్రథమ పురుషంలో ఉండే 3 ప్రత్యయాలకు క్రమంగా 3 ఆదేశాలు ఇక్కడ ఇచ్చారన్నమాట ఈ సూత్రం. ఓకే, ఇక్కడ మనకి ఏమైంది? తిప్పు ఉంది కాబట్టి తిప్పు స్థానంలో క్రమంగా డా వచ్చేస్తుంది. ఓకే, తస్ తెచ్చుకున్నా కూడా రవ్ వచ్చేది. తిప్ తస్ జీ తెచ్చుకుంటే రస్ వస్తున్నామంట దాని స్థానంలో. కానీ అవి వచ్చినప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ మనకు తిప్పు వచ్చింది కాబట్టి తిప్పు స్థానం డా రావాలి. అందుకే రాసుకోండి.
అనేన సూత్రేణ లుట్ లకార సంబంధి తిప్పు స్థానే లుట్ లకార సంబంధి లుట్ లకారం నుంచి వచ్చింది కదా తిప్పు అనేది లుట్ లకార సంబంధి తిప్పు స్థానే యథాసంఖ్యం డా ఆదేశः భవతి తిప్పు స్థానే యథాసంఖ్యం డా ఆదేశः భవతి టిప్పు స్థానంలో యథాసంఖ్య అంటే క్రమంగా డా ఆదేశः భవతి. ఇప్పుడు యథాసంఖ్య ఎవరు చెప్పండి? యథాసంఖ్య నువ్వు చెప్తే అవుతుందా? బై టిప్పు స్థానం డా తెచ్చుకో అని చెప్పి ఎవరు చెప్పారు? యథాసంఖ్య క్రమంగా తెచ్చుకో అని చెప్పి. ఇది రాసదా అనే సూచన లుట్ సంబంధి టిప్పు స్థానే యథాసంఖ్యం డా ఆదేశः భవతి అని చెప్పింది. ఓకేనా? డా ఆదేశः భవతి. కానీ యథాసంఖ్యం కేన భవతి ప్రశ్న రాసుకుని యథాసంఖ్యం కేన భవతి ఏదాంతో అవుతుంది యథాసంఖ్యం అని చెప్పి. యథాసంఖ్యం కథం భవతి అంటే యథాసంఖ్యం కథం భవతి ప్రశ్నవాచకం. అప్పుడు వస్తుంది సూత్రం యథాసంఖ్యం అనుదేశः సమానం. ఈ సూత్రం చెప్పిందండి యథాసంఖ్య తెచ్చుకో అని చెప్పి చెప్తుంది. యథాసంఖ్యం అనుదేశः సమానం. యథాసంఖ్యం అనుదేశः సమానం. అనేన సూత్రేణ యథాసంఖ్యం ఆదేశాः భవంతి. అనేన సూత్రేణ యథాసంఖ్యం ఆదేశాः భవంతి. ఆదేశాలు క్రమంగా యథాసంఖ్యం వస్తాయి. క్రమంగా అంటే ఇప్పుడు ప్రథమస్య అని చెప్పాడు కాబట్టి డా రౌ రస్ మూడు ఉన్నాయి కాబట్టి తిప్ తస్ జీ స్థానంలో క్రమంగా తిప్పు స్థానంలో డా, తస్ స్థానంలో రౌ, జీ స్థానంలో రస్ అనేవి ఆదేశంగా వస్తాయంట. ఓకే, యథాసంఖ్యం ఆదేశాः భవంతి. ఈ సూత్రం చెప్పింది యథాసంఖ్యం తెచ్చుకోని చెప్పి ఈ సూత్రం నిర్ణయించింది అనమాట. అస్తు అప్పుడు మనకు తిప్పు స్థానం తెచ్చుకోవాలి. ఆ సూత్రం ప్రకారంగా చెప్పిన దాని ప్రకారంగా డా తెచ్చుకోవాలి కదా. తిప్పు స్థానం కాబట్టి క్రమంగా డా వచ్చింది. అందుకే రాక పట్టు తాసి డా, పట్టు తాసి డా వచ్చిందండి. పట్టు తాసి డా. ఓకే, తాసి ప్రత్యయస్య అనుబంధ లోపః. పట్టు తాసి డా వచ్చిందండి. పట్టు తాసి డా తిప్పు స్థానం డా వచ్చింది. డా వచ్చిందా ఎదురుగా రాస్తున్నాం. మళ్ళా ఎదురుగా తాసి ప్రత్యయస్య అనుబంధ లోపః. తాసి ప్రత్యయస్య అనుబంధ లోపః. అనుబంధ లోపం ఎట్లా అవుతుంది? ఇక్కడ తాసిలో ఉండే ఇకారం ఎలా అయిపోతుంది? అనుబంధ లోపం ఎట్లా అవుతుంది? తాసిలో ఉండే ఇకారం దీర్ఘ ఇకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్ రాసుకోండి. ఉపదేశే అజనునాసిక ఇత్ అని రాయండి. ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్. అనేన సూత్రేణ తాసి ప్రత్యయే అంతిమ ఇకారస్య ఇత్ సంజ్ఞా భవతి. తాసి ప్రత్యయే అంటే తాసి ప్రత్యయం అంతిమ ఇకారస్య ఇత్ సంజ్ఞా భవతి. అంతిమ ఇకారస్య ఇత్ సంజ్ఞా భవతి. తాసి ప్రత్యయే అంతిమ ఇకారస్య ఇత్ సంజ్ఞా భవతి. సార్ ఇది తాసీలో హ్రస్వ ఇకారం అండి? దీర్ఘికారం. తాసి దీర్ఘం, దీర్ఘికారం. అంతిమ ఈకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇది ఉపదేశే అజనునాసిక ఇత్ వచ్చేసి దీర్ఘికారానికి ఏం చేసిందండి? ఇత్తని పెరి పెట్టేసింది. ఇత్తని పెరి పెట్టగానే ఏమవుతుంది? తస్య లోపః అదర్శనం లోపః రాయండి. తస్య లోపః అదర్శనం. అప్పుడు ఏమైంది? కింద రాయండి. లోప పట్టు తాస్ డా ఏమొచ్చింది?
పట్టు తాస్ డ. పట్టు తాస్ డ. నెక్స్ట్ రాసుకోండి, దానికి ఎదురుగా రాసుకోండి. ఆర్ధధాతుకం శేష. ఆర్ధధాతుకం శేష. ఆర్ధధాతుకం శేష. అనేన సూత్రేణ. అనేన సూత్రేణ తాస్ ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ. అనేన సూత్రేణ తాస్ ప్రత్యయస్య. తాస్ ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. దానికి తాస్కి వచ్చింది, డా అనేది తిప్పు అనమాట, దానికి కాదు. ఆర్ధాతుకం ఎవరికి వస్తుంది? తిప్పులు కాకుండా ఏవైతే తిప్పులు కానివి ఆర్ధాతుకాలు అవుతాయి. తిప్పు అనేది తిప్పు స్థానం డా వచ్చింది, తిప్పు స్థానం డా వచ్చింది కాబట్టి అది కూడా తిప్పుగానే భావిస్తామట. కాబట్టి డాకి ఆర్ధాతు సంధి పెట్టుకోం. తాస్ అనేది తిప్పులు అంటే తింగులలో లేదు కదా, తింగులో లేని ప్రత్యయం కాబట్టి ఆర్ధధాతుక శేష అనే సూత్రం వచ్చేసి తాస్ కి మాత్రమే ఆర్ధధాతుకం పేరు పెట్టిందండి. ఓకేనా, డాకి రాదు ఎందుకంటే తింగు కాబట్టి. ఓకే, అనే సూచన తాస్ ఇత్యేష ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. ఓకే, ఆర్ధధాతుక సంజ్ఞ పేరు పెట్టి ఏం లాభం వచ్చింది రాసుకోండి. ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి కింద రాయండి. ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి. ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి. ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి. అనేన సూత్రేణ. అనేన సూత్రేణ వలాది ఆర్ధధాతుకస్య. వలాది ఆర్ధధాతుకం ఇక్కడ తాస్ అండి. ఆర్ధధాతుకం దాస్కే పెట్టుకునేది. అలాంటి ఆర్ధధాతుకం ఉండాలి. ఆర్ధధాతుకంలో వల్ ప్రత్యాహారంలో ఉండేటువంటి వర్ణం ఆదిలో ఉండాలి. తాస్ అండి, తాస్ లో వల్ ప్రత్యాహారంలో ఉండే వర్ణం ఉంది. ఖ ఫ చ ట తౌ తా ఉంది అంటే ఇది వల్ ప్రత్యాహారానికి మధ్యలో ఉంది. హయ వరట్లో ఉండే వాండు మొదలుకొని లా వరకు అంటే తా అనేది వల్ ప్రత్యాహారంలో ఉండే వర్ణమే, అది ఆర్ధధాతుకం కూడా. అలాంటి ఆర్ధధాతుకానికి ఆదిలో ఉన్నటువంటి అంటే వల్ ప్రత్యాహారం ఆదిలో ఉన్నటువంటి ఆర్ధధాతుకానికి ఈ సూత్రం వచ్చి ఇట్ చేస్తా అంటుంది. ఓకేనా, అందుకే అనేన సూత్రేణ వలాది ఆర్ధధాతుకస్య ఇట్ ఆగమో భవతి. ఇట్ ఆగమో భవతి. వలాది ఆర్ధధాతుకస్య ఇట్ ఆగమో భవతి. నేను మీకు పొరపాటున కింగిటి సూత్రం చెప్పేటప్పుడు అండి, అది దీది వేవిటామ సూత్రం చెప్పేటప్పుడు ఇట్ అంటే ఏమిటి? దీదింగ్ వేవింగ్ దాదు ఇట్ అంటే ఇట్ వహి మహింగ్ అనే ఆ ప్రత్యయం తీసుకున్నాను. ఇక్కడ ఇట్ వహి మహింగ్ నుండి ఇట్ కాదండి, ఇది వలాది ఆర్ధధాతుకు వచ్చి ఇట్ ఆగమం అండి. ఇది కూడా ప్రత్యయమే, ఆగమ అనేది ప్రత్యయానికి వచ్చేస్తాయి, ఇది కూడా ప్రత్యయమే కాదు. ఇట్ అనేది ఇట్ వహి మహింగ్ అంటే తింగులో ఉండే ఇట్ కాదండి. ఇది నేను అక్కడ చెప్పేటప్పుడు ఇట్ అంటే అది తీసుకున్నాను, అది కాదు. ఇట్ అంటే ఏం తీసుకోవాలి మనం? ఆర్ధాతు కస్యేడ్ వలాదేసి ఇట్ ఆగమం అది తీసుకోవాలి. అది ఎవరికి వచ్చింది? ఇట్ ఆగమం ప్రత్యయానికి వచ్చింది. అంటే ప్రత్యయానికి వచ్చినప్పుడు ప్రత్యయానికి ఒక అవయవంగా ఉంటుంది. అంటే ప్రత్యయానికి అవయవం అయినప్పుడు ఇది కూడా ప్రత్యయం కిందనే భావిస్తాం. కాబట్టి చెప్పేటప్పుడు ఆగమం అంటాం దీన్ని. ఈ ఆగమం ఎవరికి వచ్చింది? ప్రత్యయానికి వచ్చి అంటే ప్రత్యయం యొక్క అవయవంగానే భావిస్తాము. అంటే ఇది కూడా ప్రత్యయం కిందనే తీసుకుంటాము. ఓకే, ఇక్కడ ఇట్ అంటే ఇట్ ఆగమం తీసుకోవాలి. ఆ ఇట్కి ఇది దీది వేవిటం పనిచేస్తుంది. అంటే ఇట్ అనగానే దీది వేవిటం నుండి ఇట్ అంటే ఏంటి తాత్పర్యం? ఇట్ ఆగమం ని తీసుకున్నారు ఇక్కడ. ఇట్ వహి మహింగ్ ఉండే లకారాల్లో ఉండే 18 ప్రత్యయాల్లో ఉండే తింగ్ ప్రత్యయాల్లో ఉండేటువంటి ఇట్ కాదు. ఓకే, అది అక్కడ కొంచెం సరి చేసుకుందాం మనం. అస్తు ఇట్ ఆగమో భవతి. ఇట్ ఆగమం చేయాలి కదా, చేయండి. ఈ సూత్రం చెప్పింది కదా. ఓకే, ఒక్క నిమిషం. ఇట్ ఆగమో భవతి అని చెప్పింది. ఇట్ ఆగమ కుత్ర భవతి రాసుకోండి. ఇట్ ఆగమ కుత్ర భవతి. వలాది ఆర్ధాతుకు ఇట్ ఆగమం వస్తుంది చెప్పావు, కానీ కుత్ర భవతి ఆగమం కుత్ర భవతి. వలాది ఆర్ధాతుకు తాస్ అనేది ఉంది, ఆర్ధాతుకమే. వలాది కూడా ఉంది. దానికి ముందు కూర్చోబెట్టుకుంటే వెనక కూర్చోబెట్టుకుంటావు. ఎక్కడ కూర్చోబెట్టుకుంటావు? ఏంటండి? ఆద్యంతో టకితో వస్తుంది, అందుకే రాసుకోండి. ఇట్ ఆగమ కుత్ర భవతి రాయండి. ప్రశ్నవాచకం ఇట్ ఆగమ ఆర్ధధాతుకస్య ఇట్ ఆగమ కుత్ర భవతి.
ఆర్ధధాతుకస్య ప్రశ్నవాచకం రాసుకోండి. ఎలా వచ్చింది? ఆర్ధధాతుకస్య అంటే ఆర్ధధాతుకానికి. ఇట్ ఆగమః కుత్ర భవతి ఎక్కడ వస్తుంది? ఇలా ప్రశ్న కలిగినప్పుడు దానికి సమాధానంగా ఆద్యంతౌ టకితౌ, ఆద్యంతౌ టకితౌ, ఆద్యంతౌ టకితౌ. మనకి ఏమొచ్చి ఇట్ ఆగం వచ్చిందా? ఇట్టులో మనకి స్పష్టంగా టకారం ఇతి సంజ్ఞక వర్ణం కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ టకారం ఉంటే టిత్ ఆగమః ఆదిది భవతి, కిత్ ఆగం అంతే భవతి. టిత్ ఆగం కదా, ఇట్టులో ఇట్ అనేది టిత్, టకారం ఇతి సంజ్ఞ తీసేస్తాం, స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ టిత్ ఆగమః ప్రత్యయస్య ఆదిది భవతి. టిత్ ఆగమః ప్రత్యయస్య ఆదిః భవతి. ప్రత్యయం ఎక్కడ కూర్చోబెట్టాలంటే ఏం చెప్పింది? టిత్ ఆగమః ప్రత్యయస్య ఆదిః భవతి, ప్రత్యయానికి ఆదిలో కూర్చుంటుందని చెప్పింది. టిత్ ఆగమః టకారం ఇతి చేసినటువంటి వర్ణము ప్రత్యయస్య ఆదిః భవతి, ప్రత్యయానికి ఆదిలో కూర్చుంటుందని చెప్పింది. తాస్ ప్రత్యయం కదా, ప్రత్యయానికి ఆది అంటే తాస్కి ముందు కూర్చుంటుంది. ఓకేనా? కూర్చోబెట్టండి. ఇప్పుడు ఆ సూత్రం చెప్పిన పని చేయాలి కదా. కింద పట్ ఇట్ తాస్ డా, ఇదే వచ్చింది మనకు. పట్ ఇట్ తాస్ డా, పట్ ఇట్ తాస్ డా అలా వచ్చింది. పట్ ఇట్ తాస్ డా. ఓకే, ఇప్పుడు ముందు ఇట్టు బాంక్ లోప ఇట్టి ఇత్యేసి అనుబంధ లోప, దానికి ఎదురు కానీ ఇట్టికి అనుబంధం లోప చేసుకోండి. ఇట్టి ఇత్యేసి అనుబంధ లోప, ఇట్టి ఇత్యేస్య అనుబంధ లోప, ఇట్ ఇత్యేస్య అనుబంధ లోపం ఎట్లా అవుతుంది? ఇటుకి అలంత్యం. ఓకే అండి. అలంత్యం వచ్చేసి ఇట్టిలో ఉండే అంతిమ టకారం ఇత్ అని పేరు పెట్టేస్తుంది. తర్వాత తస్య లోప అదస్య లోప అయిపోతుంది. ఓకేనా? అని డైరెక్ట్ ఇట్టి ఇత్యేసి అనుబంధ లోప. అనుబంధ లోపం ఏది మిగిలింది రాసుకోండి కింద. పట్టు ఓన్లీ ఈ టకారం మాత్రం వెళ్ళిపోతుంది, అందుకే పట్టు ఈ తాస్ డా కింద రాసుకోండి. ఇట్టికి అనుబంధ లోపం చేసిన తర్వాత ఏం మిగిలింది? పట్టు ఈ తాస్ డా, ఇది మిగిలింది. పట్టు ఇట్ సారీ పట్టు ఈ తాస్ డా. ఓకే అండి. ఇప్పుడు రాసుకోండి. ఒకటి సూత్రం ఉంది. పట్టు ఈ తాస్ డా. డకానికి ఎనిమిదిలో ఎట్లా అవుతుందండి? డకానికి ఎనిమిదిలో వేయాలి. డాక్ ఎనిమిదిలో ఎలా అవుతుంది? ఆది ఇంటుడవ, ఆది ధాతు చేస్తుంది. ఒక్కోటి ముఖ్య అంశం. ఆది ఇంటుడవ అని ధాతులో వస్తుంది. అది కూడా ఎక్కువ వస్తుంది. ధాతులు ఎక్కడ? ఆది ఈ గాని టూ గాని డూ గాని ఉండాలి. ఇక్కడ ఈ ఉందా, టీ ఉందా, డూ ఉందా? ఏముందండి? డా ఉంది, డూ లేదు. అది ఆది ఈ టూ డూ వాహ, అది కూడా ఎక్కడ? ధాతులో మాత్రం చేస్తుంది. ధాతు కాదు, ప్రత్యయం ఇది. డాక్ ఎనిమిది లోపల చేయండి, తెలుసు మీకు. ఇత్తని ఇత్తని పేరు పెట్టేది ఎవరు? చుట్టూ ఏ సూత్రం అండి? చుట్టూ సూత్రం. ప్రత్యయస్య ఆది టవర్గస్య టాటా చుట్టూ చవర్గస్య టవర్గస్య ప్రత్యయస్య ఆది చవర్గస్య టవర్గస్య ఇతి సంజ్ఞా భవతి. ఇది చవర్గం ఉందా, టవర్గం ఉందా? టవర్గం ఉంది కదా. డా టవర్గం టవర్గం వస్తుంది కదా. అందుకే చుట్టూ అనే సూత్రం చేత అనుబంధ లోపం అవుతుంది. రాయండి. చుట్టూ అనేన సూత్రేణ డా ప్రత్యయే ఆది డకారసి ఇతి సంజ్ఞా భవతి. డా ప్రత్యయే ఆది డకారసి ఇతి సంజ్ఞా భవతి. ఈ చుట్టూ కేవలం ఆదిలో ఉండే వర్ణాలకు మాత్రం పనిచేస్తుందండి. అంత్యంలో పనిచేయదు, మధ్యలో పనిచేయదు. చుట్టూ ఇది చుట్టూ అనేన సూత్రేణ డా ప్రత్యయే ఆది డకారసి ఆది డకారసి ఇతి సంజ్ఞా భవతి. ఇత్త సంజ్ఞ పేరు పెట్టగానే ఏమవుతుందండి? మళ్ళీ తస్య లోప ఆదర్శనం లోప రాయండి. తస్య లోప ఆదర్శనం లోప. ఇప్పుడు ఏం మిగిలిందండి మనకు? ఏమైంది? పట్టు ఈ తాస్ ఓన్లీ డాకి మాత్రం ఆది డకానికి మాత్రం ఇత్తని పేరు పెట్టేసింది.
అందుకే లోపం అయిపోయింది. తస్య లోప హదృశం లోపం అవుతుంది. డాలో ఆ ఎలా ఉందో అలాగే ఉంది. ఆ పట్టు ఈ తాస్ ఆ ఇది మిగిలిందా మనకు? ఇప్పుడు రాసుకుంటాం ఇంకెదుగా. ఇది ఒక వార్తికం అండి, రాసుకోండి. డిత్య భస్యాపి డిత్య భస్యాపి డిత్య భస్యాపి డిత్యాభస్యాపి ఇదంతా ఒకటే. డిత్య అభస్యాపి అనుబంధకరణ సామర్థ్యాత్. ఇది మహాభాష్యం యొక్క వార్తికం అండి. ఇదేంటి? మహాభాష్యంలో ఉన్నటువంటి వార్తికం. డిత్యభస్యాపి అనుబంధకరణ సామర్థ్యాత్ అనుబంధకరణ సామర్థ్యాత్. ఇది వార్తికం అండి. నిత్య అభస్యాపి అనుబంధకరణ సామర్థ్యాత్ రాసుకోండి. ఇదే ఈ సూత్రం వచ్చి ఏం చేసింది? ఈ వార్తిక వచ్చి ఏం పని చేసింది? రాసుకోండి. అనేన వార్తికేన, ఈ సూత్రం కాదు కదా, అందుకే వార్తికేన అంటున్నాను. అనేన వార్తికేన తాస్ ప్రత్యయే టీ భాగస్య లోపః భవతి. తాస్ ఉంది కదా ఇక్కడ. తాస్ ప్రత్యయంలో టీ భాగం లోపం చేస్తా అంట. తాస్ ప్రత్యయే టీ భాగస్య లోపః భవతి. ఇప్పుడు తాస్ ప్రత్యయం స్పష్టంగా తాస్ ప్రత్యయం చూసుకుంటాం. తాస్ ప్రత్యయం టీ భాగానికి లోపం చేస్తా ఉంటుంది సుతం. ఈ వార్తిక వచ్చేసి తాస్ మీద అనిన వార్తికైనా తాస్ ప్రత్యయే టీ భాగస్య లోపః భవతి. టీ భాగం అంట. టీ భాగస్య లోపః భవతి. తాస్ మీద టీ తాస్ ప్రత్యయానికి లోపం చేస్తా బాగా, కానీ టీకి లోపం చేస్తా. టీ అంటే ఏమిటి? టీ ఇతి కిం రాసుకోండి. టీ బాగా లోపం చేస్తా అని చెప్పావు కదా. టీ ఇతి కిం, టీ ఇతి కిం, టీ ఇతి కిం. అప్పుడు టీ అంటే ఏమిటి చెప్పడం కోసం వచ్చింది. అచోంత్యాదిటి, 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 అచోంత్యాదిటి. నీట్గా రాసుకోండి. అచోంత్యాదిటి, అచోంత్యాదిటి, అచోంత్యాదిటి. ఇది సూత్రం అండి. అచోంత్యాదిటి రాసుకోండి. ఇదేమంటుంది? కొటేషన్ బట్టి రాసుకుంది. దీని అర్థం రాసుకోండి. అచాం సన్నివిష్టానాం, అచాం అచాం అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అచాం సన్నివిష్టానాం, అచాం సన్నివిష్టానాం, అచాం సన్నివిష్టానం యో అంతిం అచ్ తస్య టీ సంజ్ఞా భవతి. ఒక టీ నామకరణం అండి. టీ అనేది ఒక పేరు. మన అంగం ఎలా పేరు పెట్టుకున్నామో, ఇత్ అనేది ఎలా పేరు పెట్టుకున్నామో, అలా టీ అనేది ఒక పేరు. అచాం సన్నివిష్టానాం యో అంతిం అచ్ తస్య, యో అంతిం అచ్ తస్య టీ సంజ్ఞా భవతి. తస్య కిం భవతి? టీ సంజ్ఞా భవతి అని చెప్పి అది టీ బాగా లోపం చేస్తా అంటుంది. టీ అంటే తెలియాలి కదా, అప్పుడే లోపం చేసుకోవచ్చు మనం. టీ ఇతి కిం అచోంత్యాదిటి అచాం సన్నివిష్టానాం యో అంతిం అచ్ తస్య టీ సంజ్ఞా భవతి. అంటే అచ్చులలో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దాన్ని టీ అంటాము అని చెప్పింది. అచాం సన్నివిష్టానం యో అంతిమ అచ్చు, అచ్చుల్లో ఏదైతే అంతిమ అచ్చు ఉందో దానికి టీ అని పేరు. ఇక్కడ మనకు తాస్లో ఉందండి. తాస్లో అచ్చుల్లో అంతిమ అచ్చు ఏంటండి అంటే అచ్చులలో అది అంతిమ అచ్చే ఉండాలి. ఇక్కడ అచ్చులో అంతిమ అచ్చు ఏంటండి? తాస్లో చూసుకోవాలి. తాస్ మాత్రమే మనకి ఇక్కడ కేంద్రీకృతం. దీర్ఘాకారం అంతిమ అచ్చదేనా? అచ్చులలో అంతిమచ్చ అంటున్నా కానీ అంతిమచ్చ అంటున్నా. అంతిమచ్చ ఎక్కడ ఉంది? ఇక్కడ అచ్చులలో అంతిమచ్చ. కరెక్టే. అది ఏమంటున్నాను, ఈ సూత్రం ఏమంటుంది? అచ్చులలో అంతిమచ్చుకు టీ సంధ్య అంట. ఆ నుంచి మిగిలిన భాగం అండి. కరెక్ట్. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, మీరు చెప్పి కరెక్ట్. ఆనే ఉంది. అచ్చులలో అంతిమ ఒకటే అచ్చు ఉంది కదా.
అదేంటి తా- ఒకటే అచ్చు తాసాలో ఆ? తాసాలో దానికి సమాధానం ఏంటంటే ఇప్పుడు ఒకటే కనీసం అచ్చులో అంతిమ అచ్చు అంటే కనీసం రెండన్నా ఉండాలి, రెండన్నా ఉండాలి, 2, 3 ఎక్కడ ఉండొచ్చు. అప్పుడు అంతిమ అచ్చు అని చెప్పొచ్చు. ఇది ఆది దీనికి తులన చేసుకుంటే ఇది అంతిమ అచ్చు అని చెప్పొచ్చు. ఇక్కడ ఒకటే అచ్చు ఉంది, అప్పుడు ఎలా? దానికి సమాధానంగా ఇంతకుముందుకు వచ్చిందండి. ఆద్యంత వదేకస్మిన్ రాసుకోండి. ఆద్యంత వదేకస్మిన్ అత్త ఏకహ నాస్తి అంటే ఒక అచ్చు లేదు కదా, కాదు అంతిమ అచ్చు లేదు కదా, ఒకటే అచ్చు ఉంది. ఒకటి ఉన్నప్పుడు అంతిమ అని ఎలా చెప్తాం? అందుకే ఆద్యంత వదేకస్మిన్ సూత్రం రాసుకోండి. ఇక్కడ ఇవ్వలేదు. ఆద్యంత వదేకస్మిన్ ఆద్యంత వదేకస్మిన్. ఓకే, ఇది వచ్చేమంటుంది? ఏకస్మిన్ అపి ఆది అంతవత్ వ్యవహార భవతి రాసుకోండి. ఆద్యంత వదేకస్మిన్ అనేన సూత్రేణ ఏకస్మిన్ అపి ఆది అంతవత్ వ్యవహార భవతి. ఏకస్మిన్ అపి ఒకటిలో కూడా ఇదే ఆది ఇదే అంతము అని భావించుకొని, ఒకటి ఉన్నప్పుడు, 2 ఉంటే అసలు సమస్య లేదు. ఇది ఆది ఇది అంతం అని చెప్పదు. ఒకటి ఉన్నప్పుడు అదే ఆది అదే అంతంగా తీసుకుంటాం. ఎక్కడ ఏది కావాలో ఆది అన్నప్పుడు అదే ఆదిగా తీసుకుంటాం. ఇక్కడ అంతం అని చెప్పినాం అనుకోండి, అది అంతంగా తీసుకుంటాం. అందుకే అనేన సూచన ఏకస్మిన్ అపి అంటే ఒకటిలో కూడా ఆది అంతవత్ వ్యవహార భవతి. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పండి? ఇప్పుడు ఒకటే కొడుకు, ఇతనే నా పెద్ద కొడుకు, ఇతనే నా చిన్న కొడుకు అని చెప్తాం కదా, ఈడే ఆది ఈడే అంతం అని చెప్తుంటాం. అలాగా ఒకటి ఉన్నప్పుడు అదే ఆదిగా తీసుకుంటాం, అదే అంతంగా తీసుకుంటాం అని సూత్రం చెప్పింది మనకు. ఓకేనా? అందుకే ఇబ్బంది లేదు. ఇప్పుడు టీ భాగం అంటే వస్తుంది, అంతిమ వచ్చేది ఉంది అదే. ఇంకా ఆ తాలో ఉండే ఆ తీసుకోవాలి, అంతిమ వచ్చింది ఆ పక్కన ఉండి వెంటనే అది మొత్తం తీసేసుకుంటాం. అంటే ఆస్ భాగం మొత్తం టీ సంజ అయిపోయింది. అంటే మళ్ళీ అచ్చు కనిపించేంత వరకు మొత్తం భాగం అంతా టీనే అది. కాబట్టి ఆస్ భాగానికి లోపం అయిపోయింది అన్నమాట. ఏం చేసింది? తాలో ఉండే ఆస్ భాగానికి ఈ వాల్తికం వచ్చేసి లోపం చేసేసింది. ఓకేనా? టీ అంటే చెప్పడం కోసం అచోంత్యాదితో వచ్చి చెప్పింది. లోపం చేసింది వాల్తికమే. టీ భాగస్య లోపహ భవతి చెప్పి టీ భాగం లోపం చేస్తుంటే ఇది టీ అంటే చెప్పు అని చెప్పినప్పుడు ఇది వచ్చి చెప్పింది. అచోంత్యాది టీ అచ్చుల్లో అంతిమ అచ్చుకు టీ సంజ్ఞ. టీ అంటే అచ్చుల అంతిమ అచ్చు టాలో ఉండే తకారంలో ఉండే ఆకారమే. అదే అంతిమ అచ్చు కాబట్టి ఆ అంతిమ అచ్చు దాని పక్కన ఉండే వ్యంజన వర్గం తీసుకున్నాం. అంటే ఆస్ భాగం మొత్తం టీ అయిపోతుంది. ఆ టీ భాగాన్ని లోపం చేస్తుంది. ఓకేనా? చేయండి, కింద చేయండి. లోపం చేస్తే ఏమవుతుంది? పట్టు ఈ తాస్ లో ఆస్ భాగం వెళ్ళిపోతే టీ భాగం వెళ్ళిపోతే ఏమి తకారం పొల్లు మిగిలింది. పట్టు ఈ ఆ డా ప్రత్యయం కూడా ఆ మిగిలింది కదా. పట్టు ఇటుక ఈ తాస్కా ఆస్ వెళ్ళిపోతే హలంత మిగిలింది. పక్కన డా ప్రత్యయానికి ఆ మిగిలింది కదా ఆ. పట్టు ఈ ఆ ఇది మొత్తం కలిపండి. కలిపితే ఏమవుతుంది? పట్టు టకార హలంతం కాబట్టి టకార హలంతానికి ఇటుక ఈ దీంట్లో కలిపింది, పట్టి అయిపోయింది. మళ్ళీ తర్వాత టకార హలంతం కాబట్టి పక్కన డా ప్రత్యయం యొక్క ఆ దీంట్లో కలిపింది, పట్టితా అయిపోయిందా? పట్టితా మన గ్రూప్ వచ్చింది కదా, పట్టితా. ఓకే, కలిపితే అది పక్కన ఈక్వల్ పెట్టి అనే కలపండి. ఇక్కడ కొంచెం ఉంది చెప్పుకుందామండి, ఒక్క లైన్ ఉంది చెప్పేసుకుందామండి. ఇబ్బంది లేదు కదా, రేపు చెప్పుకుందాం అంటారా? చెప్పేసిండి ఒక్కటే కదా. పట్టిత దీనికి ఎదురుగా రాసుకోండి. ఇప్పుడు ఇది ఇంతవరకు మనకు పట్టిత రూపం సిద్ధించిందండి. కానీ మనకు ప్రకృతి అచ్చుతో ఎక్కడ ఉపయోగించబడింది? ఇక్కడ మనకు ఇది దీది వేవిట అని ఎక్కడ ఉపయోగించబడింది? ఇంతవరకు పట్టిత రూపం తయారైపోయింది మనకు. ఓకేనా? పట్టు ఈ ఆ మొత్తం కలిపితే పట్టిత అయిపోయింది. ఓకేనా? అంటే మొత్తం పట్టిత్ ఆ పట్టిత్ డా ప్రత్యయం నుంచి పక్కన పెట్టే ఆ. ఓకేనా? డా ప్రత్యయం యొక్క ఆ నుంచి పక్కన పెట్టిస్తున్నాం. పట్టిత్ ఆ మొత్తం పట్టిత అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు రాసుకోండి. ఇక్కడ యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగంతో అంగ సంజ్ఞ ఉంది. ఓకేనా? యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగంతో అంగ సంజ్ఞ ఉంది. పర్వాలేదు, రాసుకోవాల్సిన అవసరం మీకు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఆ అంగ సంజ్ఞ ఉంది కాబట్టి అంగ సధికారానికి వెళ్ళిపోతాం. అంగ సధికారానికి వెళ్ళి పుగంత లఘు పదశ్చ అనే సూత్రం వస్తుందండి. ఓన్లీ సూత్రం రాసుకోండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం రాయండి, పర్వాలేదు. ఏంటండి అక్కడ ఉంది కదా.
యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం సూత్రం అండి ఓన్లీ. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం దీనికి ఎదురుగా. తర్వాత ఆమెకు చెప్తాను మార్నింగ్ బై చెప్పమని. బై చెప్పింది వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. ఓకే అండి. దీనికి ఎదురుగా మళ్ళీ అంగస్య, అంగం అని పేరు అంగస్య. మళ్ళీ దాని కింద రాసుకోండి. అంగాధికారంలో ఉంది పుగంత లఘు పదస్య చ. పుగంత లఘు పదస్య చ. పుగంత లఘు పదస్య చ. పుగంత లఘు పదస్య చ. రాసదా? పుగంత లఘు పదస్య చ రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఆర్ధధాతుకే పరతః, ఆర్ధధాతుకే పరతః ఆర్ధధాతుకే పరతః, ఆర్ధధాతుకే పరతః లఘు ఉపధాయాః, లఘు పదస్య చ ఉంది కదా సూత్రం. పగంత లఘు పదస్య చ. లఘు ఉపధాయాః, లఘు ఉపధాయాః ఇగంతస్య గుణో భవతి. లఘు ఉపధాయాః ఇగంతస్య గుణో భవతి. ఆర్ధధాతుకే పరత అంటే ఆర్ధధాతుక ప్రత్యయం పక్క. ఆర్ధధాతుక ఏంటి కదా? పట్టిత్ పక్కన డా ఉంది కదా, డాలో ఆ అనేది ఆర్ధధాతుకమే కదా. డాలో ఉండేది ఆ ఆర్ధధాతుక ప్రత్యయం కదా. పెట్టుకున్నాం మనం, పైన పెట్టుకున్నాం. ఎక్కడ? ఆర్ధధాతుకం శేష డా ఇత్యస్య సార్ధధాతుక సంజ్ఞా ఆర్ధధాతుక సంజ్ఞా భవతి అని చెప్పానా? క్షమ్యతామండి. పుగంత లఘు పదస్య చ వచ్చి ఏమంటుంది? ఆర్ధధాతుకం పక్కన సార్ధధాతుకం పక్కన ఉంది, రెండు చెప్తుంది. ఇది ఇక్కడ మనకు సార్ధధాతుకం పక్కనే ఉందండి. ఏముంది? సార్ధధాతుకం పక్కన ఉంది కదా. సార్ధధాతుకం ఉంది కదా. డా అనేది సార్ధధాతుకం. డా ఇక్కడ ఆర్ధధాతుక స్థానం సార్ధధాతుకం పేరు పెట్టుకోండి, సార్వధాతుకం పేరు పెట్టుకోండి. ఆర్ధధాతుక స్థానంలో పుగంత లఘు పదస్య చ అనేన సూత్రేణ సార్వధాతుకే పరతః. ఆర్ధధాతుక స్థానం సార్వధాతుకం పేరు పెట్టుకోండి. ఎందుకంటే డాకి సార్వధాతుక సంజ్ఞ తింగిసిత్ సార్వధాతుకం తోటి తిప్పు స్థానం డా వచ్చింది, డా ఆ వచ్చింది అంటే తిప్పు కదా. తిప్పుకు తింగిసిత్ సార్వధాతుకం అనే సూత్రం చేత సార్వధాతుక సంజ్ఞ ఉంది కాబట్టి సార్వధాతుకే పరతః. అది సార్వధాతుకం పక్కన ఉన్న ఆర్ధధాతుకం పక్కన రెండిట్లో ఏదో ఒకటి ఛాయిస్ అనమాట. ఇక్కడ మనకు సార్వధాతుకం ఉంది కదా, అందుకే సార్వధాతుక ప్రత్యయ పరతః లఘు ఉపధాయాః దీర్ఘో భవతి. లఘు ఉపధాయాః అంగస్య, లఘు ఉపధాయాః అంగస్య దీర్ఘో భవతి. లఘు ఉపధాయాః లఘు ఉపధాయ ఇగంతస్య అంగస్య దీర్ఘో భవతి. లఘు ఉపధాయాః ఇగంతస్య అంగస్య దీర్ఘో భవతి. ఈ పుస్తకం వచ్చి చూడండి. ఆర్ధధాతుకం పక్కన సార్ధధాతుకం పక్కన ఉంటేనే డాలో ఉండే ఆనే సార్ధధాతుకం అండి. అది పక్కన ఉంటే ఉపధాయాః లఘు ఉపధాయ. ఉపధా అంటే ఏమిటి? అంగం చూసుకోవాలి. డా అనేది ప్రత్యయం. డా ప్రత్యయం అయినప్పుడు దానికంటే ముందు అనేది పట్టిత్ అనేది మొత్తం అంగం అవుతుంది. పట్టిత్ కొంచెం ఆను పక్క తీయండి, కలిపాం కదా, కొంచెం పక్కన తీసి చూసుకోండి. ఆ పక్కన ఉంటే సార్ధధాతుకం పక్కన ఉంటే అంగస్య ఉపధాయాః దీర్ఘో భవతి. అంగస్య ఉపధాయాః దీర్ఘో అంటే అంగ ఉపధా అంటే అంతిమ అక్షరానికి ముందున్న అక్షరాన్ని ఉపధా అంటాం. ఇక్కడ పట్టిత అనే అంగంలో అంతిమ అక్షరం త్ తకారం, దానికంటే ముందుండేది ఏంటి? దానికంటే ముందుండేది ఈకారం, అది ఉపధాలో ఉంది. ఆ ఉపధా ఎలా అంటే లఘు ఉపధా ఉండాలంట. అంటే లఘు అంటే హ్రస్వం, లఘు అంటే హ్రస్వాక్షరానికి లఘు అని పేరు. ఇక్కడ ఈ ఉంది కదా, ఈయన హ్రస్వాక్షరమే. ఈయన హ్రస్వాక్షరమే కాబట్టి దానికి లఘు అక్షరము ఉపధాలో కూడా ఉంది, దానికి గుణం అవుతుంది అని చెప్పింది. ఏమవుతుంది? గుణం అవుతుంది అని చెప్పింది. కానీ ఆ గుణం అవుతుంది అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి వచ్చి గుణం చేస్తా అంటుంది. ఓకేనా? ఇది ప్రాప్తమైనమాట. అందుకే సార్ధాతుకే పరతః ఉపధాయ లఘు ఉపధాయాః అంగస్య దీర్ఘో
భవతి పరంతు రాయండి. పరంతు గుణ ప్రాప్త కదా. గుణ ప్రాప్త రాసుకుని గుణ ప్రాప్త ప్రాప్తమైంది మహోదయ గుణ ప్రాప్త ఒకసారి ఇది అనేన సూత్రేణ సార్వధాతుక పరతః లఘు ఉపధాయాః అంగస్య ఇగంతస్య అంగస్య ఉపధాయాః ఇగంతస్య అంగస్య దీర్ఘో గుణో భవతి. ఇదే కదా మనకు ఉపదా అంటే అంగం చూసుకోవాలి. ఆ అని పక్కన ఉంటే ముందు అంగము. అంగంలో ఉపదా అంటే అంతిమ అక్షరానికి ముందు అక్షరం ఉపదా అంటాం. అంతిమ అక్షరం తకారానికి ముందు అక్షరం ఈ, అది ఉపదా అయింది. ఆ ఉపదా ఎలా ఉండాలంటే లఘు అని చెప్పాడు, సూత్రంలో చెప్పాడు లఘు. ఆ లఘు కూడా ఉంది కదా, ఉపదా ఉంది, అది లఘు కూడా హ్రస్వాక్షరం. ఆ ఇకారానికి అందులో ఏమంటాడు ఇగంతస్య అంట, అది అంతిమంలో ఉండాలంట. అంతిమంలో ఉంది కదా ఇక్కడ, అది అంతిమంలో ఇంకా ఏం లేదు కదా. ఇగంతస్య అంగస్య గుణో భవతి అనేక గుణం ప్రాప్తమైంది. గుణం ప్రాప్తం అవుతుంటే ఇది వచ్చి నిలబెట్టేసింది. దీది వేవీటాం దీది వేవీటాం రాసుకోండి. అది ప్రాప్తం ఎలా ప్రాప్తం తెలిసిందా? ఉపదా ఉంది, ఉపదా లఘు ఉపదా ఉండాలి. లఘు ఉంటే చాలు. అందుకే గుణం నిషేధిస్తా అంటుంది వచ్చి. గుణం ప్రాప్తం అవుతుంది అంటుంది ఈ సూత్రం వచ్చేసి. కానీ దీది వేవిటాం వచ్చింది రాయండి. పరంతు దీది వేవిటాం ఇదేమంటుందండి? దీదింగ్ ధాతుకి వేవింగ్ ధాతుకి ఇట్టికి నువ్వు గుణము గాని వృద్ధి గాని చేసుకున్నా అది కాదు. దీదింగ్ లేదు, వేవింగ్ లేదు. ఇక్కడ ఏముంది? ఇట్టు కదండి. పట్టు ఎవరికి గుణం ప్రాప్తం అవుతుంది? ఉపదాలో ఉండేది ఎవరి? ఈ. ఆ ఈ ఎక్కడి నుంచి వచ్చింది? ఇటుక ఈ కదా, అది ఇటుక ఈ కాలమైన అది ఆదిధాతు కస్సేడు బలాదేసి ఇట్టు తీసుకొచ్చాం కదా. ఆ ఇటుక అనుబంధం చూపిస్తే ఈ మిగిలింది. ఆ ఇటుక ప్రాప్తం అవుతున్నాం, ఇటుకే ప్రాప్తం అవుతుంది. ఇటులో ఉండే ఈ కాలానికి ప్రాప్తం అవుతుంది. అందుకే ఏమంటుంది? దీది వేవిటాం ఏమంటుంది? దీదింగ్ ధాతు గాని వేవింగ్ ధాతు గాని లేదా ఇటహ ఇటు స్థానంలో గుణం గాని వృద్ధి గాని చేసుకుంటే అటువంటి ఇటుకు గుణము రాదు. ఇటు కాకుండా మిగతాది ఏమైనా ఈ ఉంటే చేసేసుకో. ఇటుక ఈకి చేస్తా అంటే ఆధాతు కస్సేడు బలాదేసి ఇటు తీసుకొచ్చారా, ఆ ఇటులో ఉండే ఈకి గుణం చేస్తా అన్నా వృద్ధి చేస్తా అన్నా అది కాదు అని చెప్పి నిలబెట్టేసింది. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. అది ఇటుక ఈనే కదా, అది దానికే ప్రాప్తం అవుతుంది. ఇప్పుడు పుగంత లఘు పదస్య సూత్రంతో ఏమంటే అంగం అయిపోయింది కాబట్టి అంగమే కదా. అంగంలో ఇటుక అది అంగంలో ఉండే ఈ అని ఎక్కడి నుంచి వచ్చింది? ఇటుక ఈ కదా. అంగంలో ఇటులో ఉండే ఇకారం చేస్తున్నావు. కానీ ఒకవేళ ఇటులో ఉండే ఇకారానికి గుణం గాని వృద్ధి గాని చేస్తే అది కాదు. ఇక్కడ గుణం చేస్తున్నావు, అది వృద్ధి కాదు, గుణము కాదు అని చెప్పి ఈ సూత్రం నిలబెట్టేసింది. ఇది ఇటు యొక్క ముఖ్య ప్రయోజనం. ఓకేనా? అందుకే రాసుకోండి. అనేన సూత్రేణ ఇటశ్చ ఏ గుణ ప్రాప్త ఇటు స్థాని ఏ గుణ ప్రాప్త సా నా భవతి. ఇక్కడ ఇటు స్థాని గుణ ప్రాప్తమైంది కదా. ఇట స్థాని గుణ ప్రాప్త సా నా భవతి అని నిషేధించింది. ఇట స్థాని ఏ గుణ ప్రాప్త ఏదో గుణం ప్రాప్తంలో సా నా భవతి అది కాదు అని ఈ సూత్రం నిషేధించింది. నిషేధిస్తే గుణం రాలేదు. గుణం రాకపోతే ఎలా ఉందో అలాగే మొత్తం కలిసిపోయాయి, అంతే ఉంది. అది వచ్చి గుణం చేస్తా అంటే ఈ సూత్రం వచ్చేసి ఇటు స్థానం గుణం చేసుకుంటాం. ఇటు కాకుండా ఇటుక ఈ కాకుండా మక్కన ఏ ధాతుక ఈకారమో ఇంకో ప్రత్యేక ఈకారం ఉంటే అప్పుడు చేసుకో, ఇబ్బంది లేదు నాకు. కానీ ఇటుక ఈ అది అంగమే, అంగంలో ఉపదా ఉంది, లఘు కూడా ఉంది, అన్ని కండిషన్లు ఉన్నాయి. కానీ ఎవరికి చేస్తే ఇటుక ఈ అది ఇటు నుంచి వచ్చిన ఈకారం. అదే ఇటహ ఏ గుణవృద్ధి ప్రాప్నుత తే నా భవత, ఇటు స్థానంలో వస్తే అది గుణము కాదు అని చెప్పి నిషేధించింది. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం అండి. నిషేధించింది కాబట్టి మొత్తం కలిపి రాస్తాం. పఠిత అయిపోయింది. ఓకేనా? పఠిత ఇతి రూపం సిద్ధ్యతి. పఠిత ఇతి రూపం సిద్ధ్యతి. ఇక్కడ మనకి విసర్గాలు ఏం లేవండి, అందుకే అవసరం లేదు. అందుకే మళ్ళీ క్రిత తింగు యా ప్రాతిపదిక ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకు. డైరెక్ట్ వచ్చి పఠిత తింగంతం కదా, అది లుట్లకాల స్థానం వచ్చింది. అందుకని పఠిత ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా? ఇదే విధంగా కణిత, కణ ధాతు వచ్చి కణిత అంటే కణిత అంటే రేపు వెళ్తాడు అంట, రేపు వెళ్ళుతాడు. కణధాతు గతి అర్థంలో అంటే వెళ్ళే అర్థంలో ఉంది. కణధాతు వెళ్ళే అర్థంలో ఉంది. కణిత అంటే అతడు రేపు వెళ్ళుతాడు అనే అర్థంలో కణిత శబ్దం వచ్చండి. ఇక్కడ పట్టు స్థానంలో కణధాతు పెడతాము. సేమ్ టు సేమ్ ఒక్క సూత్రం మార్చాల్సిన అవసరం లేదు మనకు.
సేమ్ పట్టు స్థానంలో కన పెట్టుకుంటే ఉపయోగం మొత్తం రూపం ఇదే వచ్చేస్తుంది, మొత్తం A to Z. పఠిత ఎలాగనో కనిత కూడా అలాగే. ఓకే, ఈ రకంగా మనకు రూపం సిద్ధిస్తుందండి. ఏంటండి జీ, ఏంటి సందేహం ఏంటి? అస్తు, ఈ రకంగా మనకు పఠిత రూపం కనిత రూపం సిద్ధిస్తుందండి. కనిత కూడా ఇదే విధంగా రాసేయండి పఠితాకి సమానంగానే. ఓకే అండి, ఈ రకంగా మనకు దీది వేవిటం అనే సూత్రం కూడా పూర్తిగా చెప్పబడింది. దీంట్లో ఉండే ఎగ్జాంపుల్స్ కూడా దీది వేవిటం అనే సూత్రం ఎక్కడ ఈ ఉదాహరణలు వినియోగించబడింది అనేది మనం చూసాము. దీదింగ్ ధాతువుకి, వేవింగ్ ధాతువుకి, అలాగే ఇట్కి వచ్చినప్పుడు గుణం ఎక్కడ ప్రాప్తి అవుతుంది, ఇది ఏ రకంగా నిషేధిస్తుంది అనేది మనం 3 రకాల ఎగ్జాంపుల్ చూసాము. ఈ రకంగా ఈ సూత్రం ఇలాగా మనకు పూర్తి అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ మిగిలినట్టు ఏమన్నా అంటే రేపు సందేహాలు అంటే రేపు చూద్దామండి. నెక్స్ట్ సూత్రం కూడా రేపు మొదలు పెట్టుకుందాం. అస్తు, మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.